నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సెషన్ స్టార్ట్ చేయబోయే ముందుగా మరి నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అలానే మనకి ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసిన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారికి ఆ, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలానే నాకు మరొకసారి ఈ వెస్టేజ్లోకి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ, మా అప్లైనర్, మనందరి మెంటర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సురేష్ సార్కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ లీడర్స్. నేను ఎందుకంటే సురేష్ సార్తో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. నేను ఈ సెషన్ స్టార్ట్ చేయబోయే ముందుగా మనందరమీ సక్సెస్ కావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు, సక్సెస్ అవుతాం కూడా. మరి సక్సెస్ అవ్వడానికి ఆల్రెడీ మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాడు సురేష్ సార్ సక్సెస్ అయ్యి. మరి ఆయన ఎందుకు సక్సెస్ అయ్యాడో ఆ, అతన్ని దగ్గరగా చూసిన ఒక ఫ్రెండ్గా ఒక మాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఆ, ఆ, చెప్పండి సార్ అనే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు మాత్రం ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు, దగ్గరగా నేను చూశాను కాబట్టి సురేష్ సార్ గురించి ఒక మాట ఈ సందర్భంగా చెప్దాం అనుకుంటున్నాను. చెప్పమంటారా? వా వా సూపర్ సూపర్. వా ఓకే, థ్యాంక్ యూ తప్పకుండా. రైట్. సింపుల్గా ఒక్క మాట నేను చెప్పాలనుకుంది ఏంటంటే సురేష్ సార్ గురించి, అతని డెడికేషన్ ఏ లెవెల్లో ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్. చాలా అందరూ ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ. మేము 2016 ఆ టైంలో, ఒక 10 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ నేర్చుకుందామని జర్నీ స్టార్ట్ చేశాం. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి, 15, 16 ఆ టైంలో జర్నీ స్టార్ట్ చేస్తే నేను ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల మత్తయ్యలూరు వెళ్ళాను. ఆ, సురేష్ సార్కి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఒక 2 రోజులు రోజు మేము ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకున్న వేరే పరిస్థితుల వల్ల ఒక 2 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏమీ మాట్లాడలేదు సురేష్ సార్ తోటి. థర్డ్ డే నేను అప్పుడు మత్తయ్యలూరులో ఉన్న బిట్రగుంట, అది సుమారుగా మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కామేపల్లి నుండి. థర్డ్ డే అందరు ఆశ్చర్యపోతారు, ఒక విషయం చెప్పాలి. థర్డ్ డే మార్నింగ్ 6 లోపు మా అత్తయ్య నన్ను ఎప్పుడు నిద్ర లేకపోతే వచ్చి, మా అత్తయ్య కానీ ఎవరు నన్ను నిద్రపోతూ ఉంటాయి ఇంట్లో మార్నింగ్ 6కి. ఇంకేం చేస్తాం, అత్తగారి ఇంట్లో ఉంటే పొద్దున్న 5 గంటలకు నిద్రలేసి ఎక్సర్సైజ్ చేస్తామా ఏంటి? అవునా కదా, అందరం నిద్రపోతుంటే మా అత్తయ్య వచ్చి లేపింది. అయ్యా ఎవరో మీ ఫ్రెండ్ అంట అని. కళ్ళు నిలుపుకుంటా బయటకు వచ్చి చూసా, ఎదురుగా సురేష్. ఇది మార్నింగ్ బిఫోర్ 6 కామేపల్లి నుంచి జర్నీ చేసి పొద్దున్నే బిట్రగుంట వచ్చి నన్ను నిద్ర లేపుకొని బయటికి వెళ్ళాం. కేవలం ఇది దేనికంటే, ఇంగ్లీష్ మాట్లాడే మనిషి కోసం అతను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత దూరం జర్నీ చేశాడో చూడండి. 2 రోజులు మాట్లాడలేదని, ఫోన్ ఉంది కదా మాట్లాడడానికి, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమైంది? సాయంత్రం ఆ మరుసటి రోజు చేస్తే పోద్ది కదా. ఫోన్ లిఫ్ట్ చేయలేదని 30 కిలోమీటర్లు జర్నీ చేసి కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జర్నీ చేసి మత్తయ్యలూరు దాకా వచ్చాడు. నిజంగా అది నాకు అప్పుడు షాకింగ్ అనిపించింది. ఆ తర్వాత చాలా జరిగాయి అలాంటి, తర్వాత అలవాటు అయిపోయింది. అంత ఆ డెడికేషన్తో చేసే పని చేస్తాడు. దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ ఆఫ్ సురేష్ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇక ఈ జర్నీ విషయానికి వస్తే, నా చిన్నతనం అంతా కామేపల్లిలోనే జరిగింది. దానికంటే ముందుగా మా కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే, మేము మా తల్లిదండ్రులకి 3 పిల్లలం. నేను మధ్యలో వాడిని, మా అక్కయ్య ఉంది, మా తమ్ముడు ఉన్నాడు.
పేదరికంలో ఏ స్థాయి పేదరికం అంటే బిడ్డల్ని కూడా వాళ్ళు పోషించలేని స్థితిలో నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచే చదివించారు. నాకు 3, 4 తరగతులు అన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకోవడం జరిగింది. 4కి వచ్చిన 5వ క్లాస్కి వచ్చిన తర్వాత నేను మా సొంత ఊరైనటువంటి కామపల్లికి వచ్చాను. అప్పుడు దాకా నాకు కామపల్లికి ఎప్పుడు రాలేదు. చిన్నతనం బాల్యం మొత్తం ఒక 9 ఇయర్స్ వచ్చే వరకు లింగంగుంటలో జరిగింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు అది, పొన్నలూరు మండలం. అక్కడ నుండి కామేపల్లి వచ్చాను. 5వ క్లాస్లో జాయిన్ అవ్వాలి యాక్చువల్గా. మనం ఎప్పుడు లింగంగుంటలో పెద్దగా అక్కడ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళింది లేదు, అన్ని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి చదువులో కొంచెం వెనకబడి ఉండేవాళ్ళం. తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తీసుకొచ్చి నన్ను 2వ క్లాస్లో వేశారు. 5వ క్లాస్ చదవాల్సింది నన్ను. అప్పుడు మరలా అక్కడికి వెళ్ళి టీసీలని అప్పట్లో ఏమి మనకు తెలియకపోయినా చాలా తిప్పలు పడితే మళ్ళీ చిన్నగా పర్లేదులే బాగానే చదువుతున్నాడని 2 నుంచి మళ్ళీ 3కి వేశారు. ఆ 2వ క్లాస్కి వేస్తే అప్పట్లో నాకంటే నేను కొంచెం 4th క్లాస్ పిల్లవాడిని కాబట్టి 2వ క్లాస్ పిల్లలు నాకంటే చిన్నగా ఉంటారు. సార్ ఏదన్నా పని చెప్తే అందరినీ లైన్లో పంపించడం కానీ పరిగెత్తడం కానీ ఇవన్నీ చేస్తుంటే నాకు చాలా సిగ్గుగా నామోసిగా ఉండేది. వీళ్ళందరూ మరీ బుడ్డోళ్ళు, వాళ్ళలో నేనే కొంచెం పెద్దోడిని. నేనేమో 4వ క్లాసు, వాళ్ళేమో 2వ క్లాస్ పిల్లలు. కొంచెం ఇబ్బందిగా ఉండేది వాళ్ళతో ఉండడం. అప్పుడు తర్వాత మరలా నన్ను 3వ క్లాస్కి వేయడం జరిగింది. అక్కడ లైఫ్ స్టార్ట్ అయింది. నా బాల్యంలో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ 6th క్లాస్ ఆ టైం వరకు బాగా గుర్తు నాకు. పేదరికాన్ని చాలా దగ్గరగా చూసాం. ఇంట్లో వర్షాకాలం వస్తే అంటే నాకు తెలిసి ఒక 50% ఫ్యామిలీస్లో ఇది సర్వసాధారణమేమో అనుకుంటున్నాను. 90s 80sలో ఉన్నటువంటి కుటుంబాల్లో అందరికీ, ఎందుకంటే మేమే కాదు ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇలానే ఉంటారు. అందుకని ఒక 50% ఫ్యామిలీస్లో ఇది సాధారణమే. 90s 80sలో పుట్టిన వాళ్ళందరికీ ఇది నాకు తెలిసి ఇప్పుడు మన జూమ్లో ఉన్న వాళ్ళలో కూడా 40 years అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళందరికీ నేను చెప్పేది సర్వసాధారణమైన విషయమే. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అవి. మనం ఈరోజు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, కానీ మన తల్లిదండ్రులు కొంతమంది పేరెంట్స్ కూడా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండొచ్చు, కానీ 1-2 తరాలు వెనక్కి వెళ్తే మనందరి జీవితాలు కుటుంబాలు కూడా పేదరికంలో మగ్గినవి అయి ఉంటాయి. ఒక 2 తరాలు వెనక్కి వెళ్తే ఒక 90% ఫ్యామిలీస్ అన్నీ కూడా, ఎవరన్నా ఒక 10% మేబీ ఉండొచ్చు రిచ్ పీపుల్, వాళ్ళకి అన్నీ జరిగిపోయి ఉండొచ్చు, కానీ 90% ఖచ్చితంగా 2 తరాలు వెనక్కి వెళ్తే పేదవాళ్ళే. పని చేసుకుంటేనే తినే పరిస్థితి ఉండేది, కూలి పని కానీ ఏదైనా. అలాంటి ఫ్యామిలీ మాది కూడా. వర్షాకాలం వస్తే ఇక నిద్ర ఉండదండి. నైట్లు చెంబులు, తపాళ్ళు, బకెట్లు ఇవి తీసుకొని ఎక్కడైతే ఇంట్లో నీళ్లు పడతా ఉంటే దాన్ని అన్ని పైన కన్నాలు ఉంటాయి, నీళ్ళు ఇంట్లో పడతా ఉంటాయి. ఇల్లు ఉరుస్తుందని అంటారు అప్పట్లో. ఉరుస్తుంది అన్నప్పుడు అన్ని చోట్ల చెంబులు పెట్టుకుంటూ ఎక్కడ ఖాళీ ఉంటే, ఎక్కడైతే వర్షం పడదో అక్కడికి వెళ్ళి ముడుక్కొని పడుకునే వాళ్ళం నైట్లు. ఇప్పుడు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆ ఇంటి పైకప్పు వేయించుకోవాలి. మరి అంత ఆర్థిక స్తోమత ఉండేది కాదు కాబట్టి మనం 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఇల్లంతా బాగా ఉడిసి ఇంకా ఇంట్లో ఉండలేని పరిస్థితి వస్తే కానీ మళ్ళీ కప్పు మార్పించేవాళ్ళు కాదు, అన్ని పూరిపాకలు. అలాంటి లైఫ్ని కూడా చూసాం. వర్షాకాలం వస్తే అదొక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజుల్ని చూసాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి మా ఊరికి రావడానికి ఆ రోజుల్లో బస్సులే ఉండేవి కాదు. నాకు తెలిసి నడుచుకుంటేనే చాలాసార్లు నేను వచ్చాను.
ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది జర్నీ. వేకువజామున ఎప్పుడో 4 గంటలుగా జర్నీ స్టార్ట్ చేస్తే చిన్నగా ఎప్పటికో కామేపల్లి చేరుకునేవాళ్ళు. అప్పట్లో ఇక ఆ పొలాల్లో అడ్డ రోడ్లో వచ్చేవాళ్ళు కాబట్టి హార్డ్లీ ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చేసేయచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ చేస్తే ఆ, ఉదయం 10 గంటలకల్లా నడుచుకుంటూ ఊరికి వచ్చేవాళ్ళు. అలా వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ లేని రోజులు అవి, అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత హై స్కూల్కి వచ్చాం. హై స్కూల్కి వచ్చిన తర్వాత నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే, హై స్కూల్లో నేను 10th క్లాస్ అయిపోయి కాలేజీకి వచ్చే వరకు నాకు చెప్పులు లేవండి. ఏ రోజు ఆయన చెప్పులు వేసుకున్నది లేదు. ఎందుకని మరి నాకు ఇప్పుడు కావాలనిపిస్తుంది, ఎందుకని నేను మా అమ్మ వాళ్ళని అడగలేదా చెప్పులు కొనియమని అని. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి తెలిసేమో. ఈ రోజు కూడా చెప్పులు కొనియమని నేను అడగలేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కొనియలేదు, నేను అడగలేదు. నేను ఫస్ట్ టైం చెప్పులు వేసుకుని కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ, ఈ అమ్మమ్మ వాళ్ళ నుంచి మా ఊరు వెళ్ళడానికి నడుచుకుంటూ వస్తానని చెప్పాను కదా. అలా వచ్చే సందర్భంలో మధ్యలో రావలకొల్లు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు దాటితే కామెపల్లి వస్తుంది, మధ్యలో ఏరు ఉంటుంది. ఆ ఏరు దాటి రావాలి. మంచి ఎండాకాలం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడక్కడ ఆ గడ్డి దుబ్బలు ఉంటాయి. ఆ గడ్డి మలిసి ఉంటుంది, అది కూడా ఎండిపోయి ఉంటుంది గడ్డి. ఇసుకలో కాళ్ళు కాలుతూ ఉంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక 10 అంగలు వేసి ఆ గడ్డి మీద ఒక కాలు పెట్టి, ఈ కాలు మీద ఇంకో కాలు పెట్టుకొని, కాలు మీద కాలు పెట్టుకొని, ఒంటి కాలు మీద ఒక నిమిషం ఆగి కాళ్ళు కాలకుండా ఆ గడ్డి దుబ్బల మీద కాళ్ళు పెట్టుకుంటూ ఏరు దాటేవాళ్ళం. అలాంటి పరిస్థితులను కూడా నా బాల్యంలో చూశాను. తర్వాత కాలంలో హై స్కూల్కి వచ్చిన తర్వాత బాగా చదువుకోవాలి. ఎవరైనా ఒకటే చెప్తారు, బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తే హాయిగా బతకొచ్చు అని. బాగా చదువుకోవాలి అని డిసైడ్ అయ్యాం. హై స్కూల్ అప్పుడప్పుడే చిన్నగా తెలుస్తా ఉంది. ఇక ట్యూషన్కి వెళ్ళాలి. అమ్మ వాళ్ళు ట్యూషన్ జాయిన్ చేశారు. ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ ఫీజు కట్టాలి. ఎంత 20 రూపాయలు నెలకి ఎంతో సంథింగ్ ఉండేది, గుర్తులేదు ఫీజు. కానీ ట్యూషన్ ఫీజు కట్టాలి. అది కూడా కట్టలేని పరిస్థితి. అప్పుడు మా గురువు గారు సుబ్రహ్మణ్యం సారు, అలానే వాళ్ళ మిస్సెస్ గురుపత్ని లలితమ్మ మేడం ఉండేవాళ్ళు. వాళ్ళకి పోలేరమ్మ గుడి దగ్గర నుంచి రోజు మంచినీళ్ళు తీసుకురావడం, ఒక ఆవిడ తీసుకొని వెళ్ళి, అలానే వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేయటం, వాళ్ళకి బట్టలు ఉతకడం, ఇలాంటి వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసి ట్యూషన్ ఫీజు మాఫీ అయిపోయేది అనమాట. ట్యూషన్ ఫీజు బదులుగా వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు. అలా నాకు హై స్కూల్ స్థాయిలో చదువుకోవడానికి ఎక్కడ కూడా ట్యూషన్కి పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. మన శ్రమే దాని ట్యూషన్ ఫీజు. అంతేకాకుండా 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం మనం పెద్దోళ్ళం అయిపోయి తెలుస్తూ ఉంటాయి సమస్యలు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి తెలుస్తూ ఉంటాయి, ఎంత ఉందా ఎంత లేదా, మన రోల్ ఏంటా అని. కానీ ఇప్పుడు పిల్లలకి మనం అవేమి కష్టం అనేది తెలియకుండా పెంచుతున్నాం. మరి అది ఎంతవరకు మంచిదో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఏ మాత్రం కష్టం తెలియకూడదు నా బిడ్డకని పెంచుతూ ఉంటాం. మరి కష్టం తెలియాలా లేదా? ఖచ్చితంగా కష్టం పడితేనే దాని విలువ తెలుస్తుంది. కష్టపడాలి కూడా, కష్టపడే పరిస్థితి కల్పించాలి. ఇక నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడైతే ఎలాగో ట్యూషన్ ఫీజు లేదు, కానీ మా అమ్మ నాన్నకి ఏదో చెయ్యాలి. నా వంతుగా ఎంతో కొంత చెయ్యాలి. చూస్తూ ఉంటాం వాళ్ళ పేదరికాన్ని. ఏం చెయ్యాలి, మనం ఏం చేయగలం అని ఆలోచించినప్పుడు 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్న టైంలో మా ఊరి చివర ఒక బస్ స్టాండ్ దగ్గర ప్రకాశం అని ఒక అతని హోటల్ ఉంది. ప్రకాశం హోటల్ ఉంటే ఆ ప్రకాశం గారిని అడిగాను, అప్పుడు నాకు ఏదన్నా పని కావాలి అని.
పని ఇస్తే 150 రూపాయలు ఇస్తానన్నాడు. పని ఏంటయ్యా అంటే ఆయనది హోటల్. పొద్దున్న అందరూ టిఫిన్లు దోశలు అవన్నీ అక్కడే తింటారు హోటల్. ఆయనకి అక్కడ మంచి బిజినెస్ సెంటర్ అది. ఆయన అప్పట్లో అక్కడ ఆ ఏరియాలో బిజినెస్ ఎవరంటే ఆయన బాగా చేస్తాడు హోటల్ బిజినెస్. ఆ ప్రకాశం గారిని అడిగాను, నేనే అడిగాను ఇట్లా ఆ, ఉమ్, పొద్దున్నే అతనికి హోటల్లో నీళ్లు పోయాలి. అక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఒక కుంట ఉంటుంది, మంచినీళ్ళ కుంట. ఆ కుంటలో నుంచి నీళ్ళన్నీ మోసుకొచ్చి ఈ హోటల్లో పోయాలి. ఈ హోటల్లో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయి, ఒక 2 తొట్లు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కాలేజీలు కడుక్కోవడానికి. అలానే మంచినీళ్ళు డ్రమ్ములు ఉంటాయి, మంచినీళ్ళు పోయడానికి. మంచినీళ్ళకి ఈ తొట్లకి మొత్తం నీళ్లు నింపాలి. ఈ పని చేస్తే ప్రతిరోజు ఏకూజామునే లేచి ఒక 4:30 5 గంటల ఆ టైంలో నిద్ర లేచి వెళ్ళి మళ్ళీ తెల్లవారితే 7 గంటలకి ప్రైవేట్కి వెళ్ళాలి. అప్పుడు షెడ్యూల్ అలా ఉండేది. మార్నింగ్ 7కి అలా స్టడీ ఉండేది, ట్యూషన్కి వెళ్ళాలి. 7 లోపే ఈ ఉదయం పూట వెళ్ళి ఈ పని చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వెళ్ళేవాడిని కావిడి తీసుకొని. ఆ కుంట నుండి సుమారుగా కావిడితో కాబట్టి ట్రిప్కి 2 బిందెలు వస్తాయి కాబట్టి ఆ 2 తొట్లు నింపడానికి ఒక 20 కావిళ్ళు పోస్తే సరిపోతుంది. ఒక్కొక్క తొట్టి ఒక 20 బిందెలు పడుతుంది. 2 తొట్లు నింపడానికి ఒక 20 కావిళ్ళు, ఆ మంచినీళ్ళ డ్రమ్ముకి ఒక 2 3 కావిళ్ళు పడతాయి. ఈ జనరేషన్ వాళ్ళకి కావిడి అంటే చాలా మందికి తెలియదేమో. ఇటువైపు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఈ కనిగిరి ప్రాంతం వాళ్ళకి కావిడి అంటే తెలియదు చాలా మందికి. ఇక్కడ నేను చూడలేదు కూడా ఎక్కడ. ఒక వెదురు దెబ్బ ఉంటుంది, ఆ వెదురు దెబ్బకి 2 వైపులా తాళ్ళు కట్టేసి 2 బిందెలు కట్టుకొని తీసుకెళ్తా ఉంటాం. కావిడి అంటే అలా ఉంటుంది. సో ఆ 2 ఇయర్స్ నేను ప్రకాశం హోటల్లో నీళ్లు పోసేవాడిని. నెలకి ఎంత ఇచ్చేవాడంటే 150 రూపాయలు ఇచ్చేవాడు. రోజుకి ఒక 5 రూపాయలు. ఇది 1997 96 ఆ టైంలో, 97 96 టైంలో నెలకు ఒక 150 రూపాయలు వచ్చేది. ఎందుకు ఈ పని అంటే మనం తోచినంత అమ్మ నాన్నకి సాయం చేయాలి. మనం ఏ పని చేయగలమని వెతుక్కునేవాళ్ళం. తెలిసిపోతా ఉన్న ఇంట్లో కష్టాలు ఆర్థికంగా. కాబట్టి ఎంతో కొంత మన వంతు సాయం చేద్దామని ఆ పని చేసేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు కూడా అంతే. నేను ఒక్కోసారి నాకు ఏదన్నా హుషారుగా లేనప్పుడు నాతో పాటే మా అమ్మ కూడా వచ్చేది. పొద్దున్నే బిందె తీసుకొని త్వరగా అయిపోద్దులయ్యా నేను కూడా వస్తే, నువ్వు ఒక్కడవే ఎంతసేపు పని మోస్తావు అని మా అమ్మ కూడా వచ్చి ఆ ప్రకాశం హోటల్లో నీళ్లు పోసేది. ఇద్దరం ఇద్దరం చేసాం. అలానే అదే టైంలో కొన్ని రోజులు ఈ సీజనల్గా ఈ పొగాకు వస్తుంది, ఎండాకు ఏరడం అనే ఒక పని ఉండేది మళ్ళీ. అది కూడా అంతే. ఏకోజం 4:30 5 గంటలకు వెళ్ళిపోయి ఉదయం 6 గంటలు 7 గంటల లోపు ఇంటికి వచ్చేసేయాలి. మళ్ళీ స్టడీకి వెళ్ళిపోవాలి. ఏకోజానే వెళ్ళి దాన్ని ఎండాకు ఏరడం అనేవాళ్ళం. ఆ పొగాకు పేరుకొని వచ్చి ఇంటికాడ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. అవన్నీ చేసేవాళ్ళం. సో నేను అనుకున్నా అంటే నాతో పాటు చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పీరియడ్లో 90స్లో ప్రతి పిల్లవాడు కూడా నేను అనుకుంటున్నా అందరం ఇలానే కష్టపడ్డాం అని చెప్పి అనుకుంటున్నాం. అలా కష్టపడి ట్యూషన్ కోసము తల్లిదండ్రులు సహాయం చేయడం కోసం మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలమో అన్నీ చేసి చదువుకున్నాం. ఆ 10th క్లాస్లో మంచి మార్కులు, అప్పట్లో 427 మార్కులు వచ్చాయి 10th క్లాస్లో. 427 ఇస్తే శబాష్ మాధవ్ బాగా చదివేవాడు, మాధవ్ బాగా చదువుతాడు అన్నారు. అప్పుడు 3rd ప్లేస్ స్కూల్లో 427 మార్కులు వస్తే మా స్కూల్లో నేను 3rd. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది సార్, మీకు చెప్పాలి. నాకు అది ఇప్పటికి ఎందుకు మనసులో పడిపోయింది అలాగా. నేను స్కూల్లో పర్లేదు కొంచెం బాగానే చదువుతాను, అందుకని నన్ను ఎస్పీఎల్ని చేశారు, లీడర్ అనమాట స్కూల్కి. ఉదయాన్నే ప్రేయర్ కండక్ట్ చేయాలి. ఇక పిల్లలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేనే ప్రేయర్ కండక్ట్ చేసేవాడిని. అలా ప్రేయర్ కండక్ట్ చేసే టైంలో రెగ్యులర్గా అయితే రొటీన్గానే ఉండేది, నార్మల్గా అనిపించేది. నాకేం పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు, నాకు చెప్పులు ఉండేవి కాదు.
చెప్పులు లేకుండా అక్కడ నిలబడి అటెన్షన్ స్టాండ్ ఇచ్చి చెప్పడం ఇవన్నీ చేసేవాడిని. నేను ఎప్పుడు పెద్దగా ఫీల్ అవ్వలేదు దానికి. ఎప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యానంటే నాకు చెప్పులు లేవే అని, ఆ రోజు ఆగస్టు 15 ఆ జెండా వందనం. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చారు. నేను కూడా ఉన్న వాటిల్లో ఏవో మంచి బట్టలు వేసుకొని వెళ్తే కొంతమంది పిల్లలు అప్పుడే బూట్లు అనేవాళ్ళం, షూ వేసుకొని వచ్చేవాళ్ళు, కొంతమంది చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఆ స్పెషల్ అకేషన్ కాబట్టి నాకేమో ఏమీ లేవు చెప్పులు. నేను కానీ అక్కడ ఏమీ లేకుండా అక్కడ ఎస్పీఎల్ కదా, అక్కడికి వెళ్ళి నిలబడి నేనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఒకరిని బతిని ఆడుకునేవారు, ఎవరైనా ఈ చెప్పులు ఎవరా ప్రేయర్ అయిపోయిన దాకా అని చెప్పి ఒక పిల్లాడిని బతిమలాడుకొని వాడి చెప్పులు వేసుకొని ప్రేయర్ కండక్ట్ చేశారు. మరి ఈ సంఘటన నా మనసులో ఎందుకు అలా ముద్ర పడిపోయింది, ఇప్పటికీ గుర్తుండిపోయింది అంటే సంథింగ్ అది నాకు కొంచెం బాధ పెట్టే విషయం, బాగా గుర్తుండిపోయింది. తర్వాత మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత వాడి చెప్పులు వాడికి ఇవ్వడం జరిగింది. అంటే చెప్పులు కూడా నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వరకు వాడినటువంటి సందర్భం లేదు. అంత పేదరికాన్ని చూసాం, సమయానికి తిండి లేని పరిస్థితిని చూసాం. కానీ ఏ రోజు కూడా మా తల్లిదండ్రులు చదువు పరంగా, తర్వాత ఇంటర్మీడియట్ జవహర్ భారతి కాలేజీలో చదివాను, ఆ తర్వాత మళ్ళీ డిగ్రీకి కొండేపు వచ్చాను. అంతా గవర్నమెంట్ సెక్టార్లోనే ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. ఏ రోజు కూడా మా తల్లిదండ్రులకి మరి చదువు పరంగా మా అమ్మగారు ఎంతైనా పర్లేదు నాన్న, నేను ఎట్లాగట్లా సంపాదిస్తా, చదువుకో అనే చెప్పేవాళ్ళు. మరి అందుకే నా చదువు చక్కగా సాగింది. అలా చేస్తూ డిగ్రీ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయినా కొంచెం డైలమాలో ఉన్నాం, ఏం చేయాలి నెక్స్ట్ అని. డిగ్రీకి వచ్చాం. అప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేరు, ఏం చదవాలో కూడా చెప్పేవాళ్ళు, మనల్ని గైడ్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళని తీసుకొని చెప్తే కొండేపులో డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పారు. కొండేపు వెళ్ళి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాం. డిగ్రీ అప్పుడే టీనేజర్ కదా, ఆ టీనేజ్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ డిగ్రీ ఫెయిల్ అయిన పరిస్థితి. మరలా చిన్నగా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన డిగ్రీని 4 ఏళ్లలో కంప్లీట్ చేశారు. బా, పేరెంటింగ్ అనేది, పిల్లల్ని పెంచడం అనే కళ నేను మా అమ్మ దగ్గర చాలా వరకు నేర్చుకున్నాను. అలాంటి పరిస్థితులు కూడా ఏ రోజు మా అమ్మ నన్ను ఒక్క మాట కూడా అన్నది లేదు. మీ కొడుకు ఫెయిల్ అయ్యాడు, డిగ్రీ పరీక్షలు కూడా రాయడం లేదంట, ఒంగోలు ఏ సంథింగ్ సంథింగ్ ఆవిడ తెలిసినప్పుడు బాధపడితే ఆవిడొచ్చి ఒక మాట ఇప్పుడు తిట్టింది. చిన్నతనం నుంచి ఈ రోజుకి ఇప్పటికీ 43 ఏళ్ళు, ఏ రోజు పరుషంగా, కోపంగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మా అమ్మ ఈ 43 ఏళ్లలో నాతో మాట్లాడాల. అద్భుతంగా పెంచింది అనుకోవాలి. ఏ రోజు కోపంగా ఒక్క మాటలు మాట్లాడలేదండి. అప్పుడు కూడా నేను డిగ్రీ ఫెయిల్ అయితే వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంది నా దగ్గరకు వచ్చి. ఇక తర్వాత నాకే ఏంటి ఇలా చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నానని నేను రియలైజ్ అయ్యి మరలా చదువుకోవడం మొదలుపెట్టాను. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినప్పటికీ మనకు ఆర్థిక పరిస్థితులు బాగా తెలిసి వచ్చాయి ఇంట్లో. మా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ అంటున్నారు, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్, నెక్స్ట్ అందరూ ఇంజనీరింగ్ ఎంసీఏ అంటున్నారు. సురేష్ సార్ మీ అందరూ తెలిసినా కదా, ఎంసీఏ చేశారు. నేను కూడా అటు వెళ్ళాల్సిన వాడిని. కానీ ఆ రోజుల్లో సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కట్టాలి ఎంసీఏ చేయాలంటే. ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. కానీ ఏం చేయాలి నెక్స్ట్ అని చూస్తే బీఈడి బీఈడి చేస్తే టీచర్గా వెళ్ళొచ్చు, బీఈడికి అయితే ఫీజు ఎక్కువ ఉండదు, 12,000 ఉంటుంది అని చెప్పారు. ఓకే, మనకి ఇదేదో బాగుంది, ఈ పరిస్థితుల్లో ఇది మనకి యాప్ట్గా ఉంటుందని బీఈడి ఎంట్రన్స్ రాశాను. బీఈడి ఎంట్రన్స్ రాస్తే
మంచి ర్యాంక్ రావడం, బీఈడిలో జాయిన్ అవ్వడం జరిగింది. దగ్గరగా కందుకూరులోనే జాయిన్ అయ్యాను, ఒక 12,000 ఫీజు తోటి. బీఈడి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత గవర్నమెంట్ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. టీచర్గా రావాలనుకుంటే డిఎస్సి ఎగ్జామ్ రాయాలి. డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది, ప్రిపేర్ అవుతా ఉన్నాం. అవనిగడ్డ కోచింగ్కి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళు అప్పు చేసి మరలా ఒక 5,000 10,000 తీసుకొచ్చి ఇచ్చారు. లైఫ్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండే కదా, అప్పు చేసి ఏదైనా ఒక 5,000 కావాలి 10,000 కావాలన్నా ఎవరో ఒక చోట తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితి. ఇక ఆ కోచింగ్కి వెళ్ళి వచ్చాం. డిఎస్సి పడుతుందని కూడా అది కాస్త కొంచెం లేట్ అయింది. ఒక సంవత్సరం రోజులు ఆగిన పరిస్థితి ఏదన్నా ఉంది అంటే 2008 డిఎస్సిని నోటిఫికేషన్ పడ్డాక ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఎమ్మటే ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఆ టైంలో దానికి ప్రిపేర్ అవుతూ ఉంటే జాబ్ రావడానికి కూడా ఒక కారణం ఉంది సార్, అందరూ గమనించాలి. దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలంటే మనం కొందరిని అవాయిడ్ చేయాలి. మనల్ని ఎప్పుడు కిందికి లాగే వాళ్ళు ఉంటారు, డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడే మా ఊర్లో సహస్రాయణ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఒక టీచర్ ఉండేవాడు, పేరు మర్చిపోయాను. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇంటికాడ కాకుండా పుస్తకాలన్నీ సంకన పెట్టుకొని ఒక చాప తీసుకొని ఆ ఊరు బయట ఉన్న ఆ చెట్ల గట్టు వెళ్ళి అక్కడ కూర్చొని మధ్యాహ్నం చదువుకొని మళ్ళీ లంచ్కి ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ లంచ్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం వచ్చేవాడిని. ఊరు బయట ఎక్కడో చెట్ల కింద కూర్చొని చదువుకునేవాడిని. ఇలా వెళ్తూ ఉంటే బస్ స్టాండ్ దగ్గర కనిపించాడు ఆ క్యాండిడేట్. కనిపించి ఎక్కడే సార్ ఏంటి బుక్స్ తీసుకొని పోతున్నారు అన్నాడు. ఏం లేదండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా అంటే నవ్వేశాడు ప్రటికారంగా ఒక నవ్వు. అది ఎక్కడ వస్తుంది సార్, ఇప్పుడు నేను 3 సార్లు రాశాను డిఎస్సి ఎగ్జాము, అది రాదు అన్నాడు. కొంత తెలియకుండానే ఇదేంటి ఇలా అన్నాను అనుకున్నాను. అక్కడ పోస్టులు ఉండేది చాలా తక్కువ, రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆ పోస్టులు రావు. ఇప్పటికే నేను 3-4 సార్లు రాశాను, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నా, అది మనకు రాదు అన్నాడు. ఇంకంతే, అతనితో మాట్లాడడం అదే లాస్ట్ సార్. అంతకుముందు చాలాసార్లు మాట్లాడాను, కానీ అప్పుడు అతను ఆ మాట చెప్పడం వల్ల మళ్ళీ అతనితో మాట్లాడలే. ఇప్పుడు ఇక వెళ్ళిపోయేవాడిని, ఇంకే రోజు మళ్ళీ అతను పలకరించేవాడిని కాదు, వెళ్ళి కనిపించినా కూడా. అట్లా ఊరు బయటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడిని. నాకు గుర్తుండి పర్ డే మోర్ దాన్ 13 to 14 అవర్స్ చదివేవాడిని డిఎస్సి కోసం. అలా చదివితే 2008 డిఎస్సిలో 300 ర్యాంకుతో నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. అప్పుడు అనిపించింది, ఆహా సక్సెస్ అయిపోయాను జీవితంలో, ఇక దిగులు లేదు, జాబ్ వచ్చేసింది అనుకున్నాను. అప్పటిదాకా అనుకున్న కావాలనుకున్న తినలేని పరిస్థితి నుండి ఒక్కసారిగా ప్రతి నెల జీతం రావడం, ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాం. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లోకి వచ్చేసామో ఇక పెద్దగా ఆశలు లేవు, ఏదో సాధించాలా ఏదో చెయ్యాలన్న ఆశలు ఏమీ ఉండేది కాదు. జీతం వస్తూ ఉంది, జీవితం నడిచిపోతూ ఉంది, అంతే. పెద్దగా మిగిలించింది కూడా ఏముండదు. మీ అందరికీ తెలిసిందే, జీతంతో పాటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, జీతం పెరుగుతూ ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది అలాగా. అవునా కాదా? పెద్దగా మనకేమి మిగిలేది ఏముండదు. కానీ అట్లా అని చెప్పి ఎక్కడా సమస్య లేదు. కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితి చూశాను కాబట్టి ఈరోజు నా ఇంట్లో ర్యాకులో ఎప్పుడు ఒక 5 పేర్స్ ఉంటాయి, షూస్ కూడా. ఎందుకో తెలియదు, అలా కొని వాడుతుంటాను. నాకు అనిపిస్తుంది, ఒక షాప్కి వెళ్ళినప్పుడు షూ కొన్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, ఓకే నాకు అప్పుడు లేవు కదా అందుకే కొంటున్నాను. నాకు కొనాలని లేకున్నా అవసరం లేదు, అయినా కానీ కొంటా. అది మనసులో తెలియకుండా ఒకటి పడిపోయింది అనమాట అలాగా. సో ఆ కంఫర్ట్ జోన్లోకి వచ్చేసేటప్పటికి పెద్దగా ఇంకా డ్రీమ్స్ ఏం లేవు, ఏదో సాధించాలా ఏదో చెయ్యాలని పెద్ద పెద్ద కళ్ళు కూడా లేవు. ఓబ్బా కడుపు నిండింది, జీవితం సాఫీగా సాగిపోతుంది, అలా నడిచిపోతా ఉంది. ఆ టైంలో 2000 అలానే గడిచింది. ఈలోపు జీతాలు పెరుగుతూ ఉన్నాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళ ఖర్చులు, ఇక అవన్నీ. ఇంకేదన్నా ఉంటే రూపాయి దాచిపెట్టుకొని పిల్లలకి, ఏదన్నా ఆడపిల్ల ఉంది కదా ఆ అమ్మాయికి గోల్డ్ చేపిద్దాం, ఇంతే. పెద్దగా జీవితం
కష్టాలు లేవు కానీ అద్భుతంగా ఏమీ లేదు. అలా నడిచిపోతా ఉంది. నాకు తెలిసి ఏ ఉద్యోగస్తుడి జీవితమైనా ఇంతే. అలా నడిచిపోతా ఉంటుంది. నెల వచ్చేటప్పటికి జీతం వస్తుంది. చిన్నగా ఖర్చు పెట్టుకుంటా ఉంటాం. మళ్ళీ నెలాఖరికి వచ్చేటప్పుడు కొంచెం టైట్ అనిపిస్తుంది. ఏదైనా అవసరమైతే గట్టి అవసరమైతే మాత్రం ఇబ్బందులే. సో దేవుడి దయ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఏం లేకుండా ప్రశాంతంగానే నడిచిపోతా ఉంది జీవితం. అలాంటి టైంలో వెస్టేజ్ 2023లో నా దగ్గరికి వచ్చింది. మేము సురేష్ సారు కొండేపు నుంచి కామపల్లి వెళ్తున్నాం. అప్పుడు కొండేపులో ఉన్నాడు ఫ్యామిలీ. నేను కూడా అప్పటికే కనిగిరి వచ్చేసాను. ఏదో పని మీద కొండేపు నుంచి కామపల్లి వెళ్తున్నాం. మా వైఫ్ సుమ, నేను ఇద్దరిని బండి మీద వెళ్తున్నాం. పక్కనే సురేష్ బండి వేసుకొని వస్తూ బండి మీద వస్తూనే మాట్లాడాడు ఈ విషయం, ఇట్లా ఒక కంపెనీలో ఉంది చేస్తున్నా అది ఇదని. ఓ దానికి ఏముంది అని చెప్పి అన్నిటికీ గూ కొట్టాం. తర్వాత సురేష్ సార్ చెప్పిన తర్వాత మా మిసెస్ పేరు మీద ఐడి తీసుకోవడం జరిగింది. ఐడి వేసాం. ఒక 2-3 నెలలు ప్రోడక్ట్స్ వాడుకున్నాం. తర్వాత డ్రాప్ అయిపోయాను. డ్రాప్ అయిపోవడానికి సార్ ఎందుకంటే చాలామంది ఆగిపోతూ ఉంటారు ఈ జర్నీలో. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడానికి ఒక 2 కారణాలు చెప్పాలి సందర్భంగా. చాలామంది ఫెయిల్ అయ్యారు అంటే ఇవే కారణం అయి ఉంటాయి. ఇప్పుడు నేనేవో చెప్పబోతున్నానో కారణాలు. చాలామంది ఆగిపోయారు వెస్టేజ్ చేసి అంటే ఇవే కారణాలు అయి ఉంటాయి. ఎందుకంటే నేను ఇవే కారణాలతో ఆగిపోయాను. ఫస్ట్ రీజన్, నాకు తెలిసి 1-2 మీటింగులకు మాత్రమే అటెండ్ అయ్యా. ఇక మరలా మీటింగులకు అటెండ్ అవ్వాల. అప్పుడు నాకు మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. సో నేను మీటింగులకి అటెండ్ అవ్వలేదు. అది ఒక రీజన్ ఫెయిల్ అవ్వడానికి, వెస్టేజ్ నుంచి దూరంగా పెట్టడానికి ఫస్ట్ టైం 2023లో జాయిన్ అయినప్పుడు. సెకండ్ రీజన్, సురేష్ సారు నాకు హోమ్ మీటింగ్ ఇచ్చాడు ఇంటికి వచ్చి. నేను తీసుకెళ్ళి మాలతి సార్ని పరిచయం చేశాను. మాలతి సార్ని పరిచయం చేస్తే మాలతి సార్ వాళ్ళు కూడా రాత్రి 10 గంటలప్పుడు హోమ్ మీటింగ్. మాలతి సార్ వాళ్ళ ఇంటి అక్కడ వేరే ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు పైన. రాత్రి 10 గంటలప్పుడు హోమ్ మీటింగ్ వాళ్ళకి 11:30 అయింది హోమ్ మీటింగ్ అయిపోయేటప్పటికి. పైన టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు అప్పుడు. ఫస్ట్ టైం ఈ 2 హోమ్ మీటింగ్లో నేను విన్నది. ఇక మళ్ళీ హోమ్ మీటింగ్ కూడా వినలా. ఇక నా సొంత బ్యాటింగ్ మొదలుపెట్టే హోమ్ మీటింగ్ చేయటం. విన్నదే 2 హోమ్ మీటింగ్లు అయితే నేనే హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఎదురు దెబ్బలు తగలడం సహజమే కదా. రిజెక్షన్స్ రావడం. రిజెక్షన్స్ వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, తట్టుకొని నిలబడతాం. రిజెక్షన్స్ కాదు, కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి వాళ్ళ నుండి. ఆ క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకు ఆగిపోయా. మీటింగ్లకు వచ్చి ఉంటే నాకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికేదేమో. నేను మీటింగ్లకు వెళ్ళకపోవడం ఒకటైతే, నాకు ఫీల్డ్లో ఎదురైన అనుభవాలు. ఏంటి ఆ అనుభవాలు అంటే ఒక 2 విషయాలు చెప్తాను. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం ఒక అరగంట సేపు బీభత్సంగా చెప్పా మొత్తం అంతా. చెప్పిన తర్వాత ఆయన చివరిలో ఐడి వేయకపోగా ఏమన్నాడంటే, సార్ ఈ కంపెనీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, ₹1 జీతం వేయకుండా నీ చేత పని చేయించుకుంటున్నారు అన్నాడు. నీ అమ్మ నిజమే కదా అనిపించింది. నాకేం ఇవ్వడం లేదు కదా, వాడి కోసం నేను ఇక్కడ పని చేస్తున్నా కదా అనిపించింది. ఇంకో మాట అన్నాడు, అంతటితో కామ్గా ఉండలేదు ఆ లాయర్. కంపెనీ వాటి ఏదన్నా అమ్మాలనుకుంటే అమ్మగా సేల్స్ మ్యాన్లు పెట్టుకోవచ్చు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సి వచ్చిందని ఇది ఇట్లా చేస్తున్నారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. మీరేమో ఈ విషయం తెలియక ఊరక కంపెనీకి పని చేస్తున్నారు, ₹1 జీతం లేని పని చేస్తున్నారు. కంపెనీ తెలివైంది, మీరే తిక్కలున్నట్టుగా మాట్లాడాడు. సరే అని కొట్టాను. దాని తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఈసారి ఏమన్నాడంటే, మీరు మీకు మహా అయితే
మీ మాట విని జాయిన్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ప్రోడక్ట్ వాడేవాళ్ళు, ఆ కంపెనీ ప్రోడక్ట్ 100 మందో 150 మందో ఉంటారు. అది నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియనప్పుడు, నేను మీటింగులకి వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ సార్ ఇది. అతను అన్నమాట, నీకు మహా అయితే ఒక 100 మందో 150 మందో తెలుసుంటారు. ఆ 100, 150 మందిని జాయిన్ చేస్తావు. నువ్వు తర్వాత ఇంకేం చేస్తావు? నీ సర్కిల్ అయిపోయినంతటితోటి నువ్వు ఆగిపోతావు. కానీ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. కంపెనీ వాడికి ఆదాయం వచ్చిందిగా నీకు రూపాయి బిల్ల మిగలదు అన్నాడు. ఎవడు చేసినా ఇదే పని చేస్తుంటారు. నీకున్న సర్కిల్ని కంపెనీకి పరిచయం చేస్తావు. ఆ తర్వాత నువ్వు చేయగలిగింది ఏం లేదు, నువ్వు ఆగిపోతావు. కంపెనీకి కస్టమర్ తయారవుతారు తప్పితే నీకు వచ్చేది 0. కంపెనీ చాలా తెలివైంది. నీలాంటి వాళ్ళందరినీ ఓడక దెబ్బతుంది. ₹1 జీతం వేయకుండా. జీతం ఇచ్చే మనుషులను పెట్టుకుంటే కంపెనీకి ఖర్చు అవుతుంది కాబట్టి కంపెనీ జీతం ఇవ్వకుండా నీ చేత పని చేయించుకుంటుంది. పిచ్చోడా, ఈ విషయం నీకు తెలియడం లేదు అన్నాడు. అప్పుడు నాకున్న నాలెడ్జ్ని బట్టి నిజమే కదా, నా చేత పని చేయించుకుంటున్నాడు, నాకేం ₹1 రావడం లేదు కదా ఇప్పుడు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ దీనికి కస్టమర్గా తయారు చేస్తున్నాను నేను అని ఆ లాయర్ చెప్పి కొంచెం నిజమేనేమో అనిపించి, అప్పట్లో నిజం అనిపించింది. నిజమే ఏమో కదా, నిజమే అనిపించింది. నిజమే అనిపించి, ఒరే ఈ కంపెనీ కూడా నన్ను మోసం చేస్తున్నాడు, నాకు ఈ విషయం తెలియక నేను పోయి 10 మందిని ఈ పని చేస్తున్నాను, ఇదంత కరెక్టే వ్యాపారం కాదేమో నాకు అని ఆగిపోయా. కానీ అప్పుడు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియదు. అందుకని మీటింగులకు వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి చాలా వచ్చినాయి అన్నమాట. అదిగాక ఆల్రెడీ సిస్టంలోకి వచ్చి ఆగిపోయిన వాళ్ళు చెప్పిన కారణాలు ఇంకొన్ని, నా అనుభవాలు ఇవి. ఈ కారణాల దృష్ట్యా నేను 2023లో ఐడి వేశాను కానీ ఆగిపోయా. మరలా రీఎంట్రీ స్టార్ట్ చేశాను 2026లో ఫిబ్రవరి మార్చిలో. మరలా జర్నీ స్టార్ట్ అయింది వేస్టేజ్తో. ఏంటి అప్పటికి ఇప్పటికి అంటే, నాకు మరలా ఈ విషయం చెప్పాలి. నేను ఆల్రెడీ మీటింగ్లో కూడా చెప్పుంటాను. ఫిబ్రవరి 18, 20 తారీఖుల్లో సురేష్ సార్ ఫోన్ చేశారు నాకు. 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మేము ఇద్దరం ఇటాలమాట అయిపోయాం. సురేష్ సార్ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి, మాధవ్ కారు తీసుకుందాం అనుకుంటున్నా, ఏ కారు తీసుకోమంటావు అని నాకు ఫోన్ చేశాడు. చూడండి ఎంత అదృష్టమే అనుకోవాలి నాకు ఫోన్ చేయడం. కారు తీసుకుంటే ఏముందో యూట్యూబ్లో కొడితేనో లేకుంటే ఇంకో నెట్లో సెర్చ్ చేస్తానో తెలియదా? నచ్చిన కారు తీసుకోవడానికి నాకు ఫోన్ చేయాల్సిన పని ఏమొచ్చా? నాకు ఫోన్ చేశాడు, ఏ కారు తీసుకోమంటాను. ఇదేంటి కారు ఏంటి నక్కన ముఖం దొక్కినట్టున్నావు, ఏదో అదృష్టం పట్టింది నీకు, ఏం జరిగింది అని. అంటే ఈ 3 ఏళ్ల నుంచి టచ్లో లేడు అసలు పూర్తిగా, కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. ఇక అతనేమో ఒక ఉద్యమంలాగా తిరిగి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేస్తూ ఉన్నాడు. నేను కనీసం గ్రూపుల్లో కూడా లేను. అతని పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఫోన్ చేస్తేనే మళ్ళీ టచ్లోకి వచ్చాం. నేను అనుకుంటా ఉండేవాడిని, ఈ జీవితం అనే ఈ జర్నీలో ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, ఇది సహజమే కదా. సురేష్తో జర్నీ అప్పుడు ఒక 4 ఇయర్స్ జరిగింది, అయిపోయింది అనుకుంటా ఉన్నా. మళ్ళీ సురేష్తో జర్నీ అయిపోలేదు, మళ్ళీ రీస్టార్ట్ అయింది. అట్లా ఫిబ్రవరిలో ఫోన్ చేసినప్పుడు కారు గురించి మరలా వెళ్ళి కలవడం జరిగింది సురేష్ని. ఏంటి పరిస్థితి ఏంటంటే, నేను కాదు కారు తీసుకోవడం, నా కింద ఇంకొక 5గురు, మొత్తం 6 కార్లు తీసుకోబోతున్నాం, నా టీంలో వాళ్ళు 5 కార్లు తీసుకుంటున్నారు అని. నేనంటే బ్యాంకులో లోన్ పెట్టి ఏదో తిప్పలు పడి కారు తీసుకున్నా. నాకు ఆల్రెడీ కారు ఉంది కాబట్టి సురేష్ ఫోన్ చేసి అడిగాడు అనమాట. నాకంతే లోన్ మీదే కారు తీసుకుంది, నేను మొత్తం క్యాష్ కట్టి కాదు. తర్వాత సురేష్ సార్ని కలిసిన తర్వాత మొత్తం విషయం చెప్పాడు. ఇట్లా ఇట్లా ఇలా ఉంది, నేను ఇప్పుడు పర్ మంత్ 2,30,000 తీసుకుంటున్నా, కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది, నేను ఇట్లా రేపు మళ్ళీ థాయిలాండ్ పోబోతున్నా, ఇంక ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. నాకు అర్థమైంది, ఇప్పుడు దాకా పెద్దగా ఆశలు లేవు కానీ ఏదో సంపాదించాలి అని కళ్ళ ముందే కనిపిస్తున్న ఫ్రెండ్. ఎందుకంటే జాబ్లో నాకు వచ్చే 70-80 వేలు అట్లా వస్తున్నాయి, అలా అయిపోతా ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్ కాబట్టి అర్జెంటుగా ఫోన్ చేసి ఒక 10,000 కావాలంటే నా దగ్గర ఏడున్నాయా అని చెప్పే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి నేను సురేష్ని చూస్తా ఉన్నా, కళ్ళ ముందే నెలకి 2,30,000 తీసుకుంటా ఉన్నాడు మనకి ఫిబ్రవరి మార్చిలో నా దగ్గరికి వచ్చినప్పుడు.
మరలా హోమ్ మీటింగ్ కూడా జరిగింది రెండోసారి. నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. నేను స్కూల్‌కెళ్ళడానికి రోజు 50 కిలోమీటర్లు జర్నీ చేసి స్కూల్‌కెళ్ళాలి. షోల్డర్ పెయిన్ గూడా వచ్చింది. అందుకని కారు తీసుకున్నా. రోజు జర్నీ చేసి కారు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక 2 సంవత్సరాలు టూ వీలర్ మీద జర్నీ చేసేటప్పటికి రోజు పోను 50, రాను 50, 100 కిలోమీటర్లు. ఇప్పటికి అదే పరిస్థితి అయిపోయింది. గత 6 ఇయర్స్ నుంచి. షోల్డర్ పెయిన్ విపరీతంగా రావడంతో డాక్టర్ చూపిస్తే, "నువ్వు డ్రైవింగ్ చేయబాకయ్యా" అన్నాడు. సరే ఒక నెల, 2 నెలలు మా స్కూల్‌లో కిరణ్యాకర్ సార్ అని ఉంటే, అతను మా స్కూల్‌లో పనిచేస్తారు కాబట్టి, అతను డ్రైవింగ్ చేస్తే నేను వెనక కూర్చునేవాడిని. కానీ తప్పదు గదా! ఎప్పుడు అతని సెలవులుంటాయి. ఈ పెయిన్ ఏమో ఇబ్బందిగా ఉంది బాగా. విపరీతంగా ఉండేది పెయిను. కారు తీసుకోవడం జరిగిందనమాట. అవసరం కోసం కాదు. లగ్జరియస్ కాదు. కానీ ఇక్కడ దీంట్లోకొచ్చేటప్పటికి చాలా లగ్జరీస్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2.5 లక్షలు తీసుకుంటున్నా అంటే చిన్న విషయం గాదు గదా! అదంతా చూశాను. లేదు ఈ బి రెండోది నాకు ఫస్ట్ టైమ్ ఎస్టే చేసినప్పుడు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్ అన్నిటికి క్లారిఫికేషన్ వచ్చింది. ఇంకా ఏమనేవాళ్ళంటే అప్పట్లో, డబ్బులు అందరికి రావురా! ఎవరో ముందు చేరుంటారు. వాళ్ళకే వస్తాయి. అందరికి డబ్బులు రావు దీంట్లో." ఇట్లాంటి చాలా మాటలు నన్ను డీమోటివేట్ చేసి వెనక్కి లాగాయి. కానీ దీంట్లోకొచ్చిన తర్వాత నా క్వెషన్స్ అన్నిటికి అప్పుడు నేను ఆగిపోవడానికి ఏమైతే కొన్ని క్వెషన్స్ నాకు ఎదురుపడ్డాయో, ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ దొరికింది. అందుకని మరలా రీ ఎంట్రీ స్టార్ట్ చేశా. సురేష్ సార్‌లో ఉన్న వాక్చాతుర్యాన్ని సందర్భంగా మీకు గుర్తు చేయాలి. ఆల్రెడీ 2.5 లక్షలు తీసుకుంటున్నాడు. నేనిప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే జాయిన్ అయ్యా. ఐడీ వేసా. ఆధార్ కార్డ్ పంపించి ఐడీ వేశాడు. అయిపోయింది. మరుసటి రోజు ఫోన్ చేశాడు. "మాధవ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు" అన్నాడు. "ఏం చేసేది ఏంటి స్వామి" అన్నాను. "అట్లా కాదులే. మరి ఇప్పుడు ఈ బిజినెస్‌ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏందో నాకు చెబితే కదా! నీ ప్లాన్స్ నాకు తెలియాలి కదా" అన్నాడు. యాక్చువల్‌గా అప్లైనర్ ఏం చేస్తాడంటే పోవడంతోనే నువ్వేం చేయాలో అప్లైనర్ చెప్తాడు. అంతే కదా! మన అప్లైనర్ చెప్తారు. "నువ్వు ఈ పని చేయాలా, నువ్వు ఈ పని చేయాలా, నువ్వు నీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసుకో, వాళ్ళతో హోమ్ మీటింగ్స్ పెట్టి" ఇలాంటివన్నీ అతను మనకు చెబుతాడు. ఇది రివర్స్ అయింది వ్యవహారం. నాకే ఫోన్ చేసి, "నీ ప్లానింగ్స్ ఏంది? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు" అన్నాడు. నేను ఒకటే చెప్పా. "చేయడానికి ఏమి లేదండి. ఆల్రెడీ నువ్వేం చెబితే అది చేయటమే. ఆల్రెడీ నువ్వు సక్సెస్ అయిపోయావు కదా! మళ్ళీ ఇక్కడ నేను కొత్తగా ఏదో చేయాలి, ఏదో ప్లాన్‌లు ఎయాలంటావేంటి? నేను ఏ ప్లాన్‌లు వేయడం లేదు. ఏం చేయమంటావో చెప్పు. నువ్వేది చెబితే అది చేస్తా" అన్నా. వావ్! సూపర్ కరెక్ట్‌గా రైట్ ట్రాక్‌లో ఉన్నావు అని చెప్పి ఇంక తన సూచనలు, సలహాల మేరకి ఈ జర్నీ స్టార్ట్ చేశా. ఈ జర్నీలో ఇప్పటికి 4 నెలలయింది. నాకు మంచి టీమ్ వస్తూ ఉంది. నేను మారే కొందే టీమ్ వస్తూ ఉంది. మంచి టీమ్ వస్తుంది. నాకు గట్టి నమ్మకం గూడా వచ్చింది. నేను సక్సెస్ అవుతాను దీంట్లో అని. కానీ నా ఈ జర్నీలో నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అందరమే సక్సెస్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిమి సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వకపోవడానికంటూ ఏమీ లే. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి నా అబ్జర్వేషన్ తెలిసిందంటే, సక్సెస్ ఫార్ములా ఏంటి ఈ జర్నీలో అని గాని నన్నడిగితే, ఒక్క మాట చెప్పండి. ఒక్క మాటలో నేను ఈ పని చేస్తే, ఏ పని చేస్తే సక్సెస్ అవుతానో, ఆ పనేదో చెప్పండి. ఒక మాట చెప్పండంటే, నేను చెప్పే మొట్టమొదటి మాట అసోసియేషన్. ఈ ఒక్కటి చాలు. నేను ఈ 4 నెలల్లో గమనించినటువంటి విషయం సార్. అసోసియేషన్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్కదాన్ని గాని ఆచరిస్తే ఖచ్చితంగా ఈ జర్నీలో గెలిచి తీరుతాం. గెలవకపోవడం అంటే సమస్యే లేదు. మనం ఎవరితో రోజు కలిసి ఉంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్. ఓకే. ఇది ఒక్కటి మారితే సక్సెస్ అయినట్టే. ఎందుకు అసోసియేషన్ చాలా ముఖ్యం అన్నానంటే, మనం ఉండే వ్యక్తులు మన మీద ప్రభావం చాలా చాలా ఉంటది. ఈ సందర్భంగా మీకు అసలు సొసైటీ ఎలా ఉంటదో ఒక మాట చెప్పాలి. ఒక అతనున్నాడు. అతనికి అదృష్టం కొద్దీ ఒక అద్భుతమైన కుక్క దొరికింది. అద్భుతమైన కుక్క అది. ఒక
వండర్ఫుల్. ఏంటి దానిలో ప్రత్యేకత అంటే అది నీటి మీద నడవగలదు. ఆ కుక్క ఈదటం కాదండి, నీటి మీద నడవగలదు. అలాంటి కుక్క దొరికింది అతనికి. అతను ఆ కుక్కను తీసుకొని అలాంటి కుక్క దొరకడంతో ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా. ప్రతి మనిషి ఏమనుకుంటాడు, మన దగ్గర ఏదైనా ఒక వండర్ ఉంటే 10 మందికి చూపించాలనుకుంటాడా లేదా? ఖచ్చితంగా మన పక్కన చూపించాలనుకుంటాడు. వీడికి ఒక కోరిక పుట్టింది, అబ్బా నాకాడ ఒక అద్భుతమైన కుక్క ఉంది, ఈ విషయం గురించి మా ఫ్రెండ్స్కి చెప్పాలి అని. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, అరే ఈరోజు ఫిషింగ్కి వెళ్దాము రా అని చెప్పి ఫిషింగ్కి వెళ్ళారు. ఈ కుక్కను కూడా తీసుకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్కి చూపిద్దామని. ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఈ నీటి అవి ఉంటాయి కదా, పిట్టలు ఉంటాయి, నీళ్ళలో ఉండే కొన్ని పిట్టలు ఉంటాయి, అప్పుడప్పుడు పైకి వచ్చి లోనికి వెళ్తా ఉంటాయి. వాటిని ఏదో అంటారు, బుడకోళ్ళు అనే సంథింగ్ చిన్న పేరు ఉంటుంది. వాటిని షూట్ చేస్తున్నాడు ఇతను. షూట్ చేస్తుంటే ఈ కుక్క దానికి ఆర్డర్ పెడిందని నీటి మీద పరిగెత్తుకుంటా వెళ్ళి ఇతను షూట్ చేసిన దాన్ని పట్టుకొస్తుంది. ఇది వాళ్ళ వీడేమనుకుంటున్నా అంటే మనసులో, ఇప్పుడు నా ఫ్రెండ్ చూస్తాడు నా కుక్క పరిగెత్తడం నీళ్ళ మీద, అబ్బా నన్ను తెగమెచ్చుకుంటాడని అనుకుంటున్నాడు. తీరా ఈ కుక్క వెళ్ళింది, ఆ పెట్టను తీసుకొచ్చి ఇడికిచ్చింది. పక్కగా చూశాడు, వీడేం మాట్లాడాలి వాళ్ళ ఫ్రెండ్. ఇంద్ర ఏం మాట్లాడదనుకొని ఈసారి ఇంకో పిట్టను షూట్ చేశాడు ఆ చెరువులో. ఇది మళ్ళీ నీళ్ళ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిట్టను కూడా తీసుకొచ్చింది. ఇదే పరిస్థితి మధ్యాహ్నం దాకా అయింది, కానీ వాడు పక్కన ఏం మాట్లాడలా. చివరికి ఉండబట్టలేక ఇంటికి వచ్చేటప్పుడు వీడే అడిగాడు వాళ్ళ ఫ్రెండ్ని, ఎరా నా కుక్కలో ఏదైనా ప్రత్యేకత గమనించావా నువ్వు అని అడిగాడు. అంటే వాడేమన్నాడు తెలుసా, అవునరా ఒక విషయం గమనించాను, నీ కుక్క ఈత రాదట్టుండగా జంతువులన్నీ బాగా ఈదుతాయి కానీ నీ కుక్క ఈత రాదే అన్నాడు వాడు. ఈ మన చుట్టుపక్కల ఉండే సమాజం అంతా ఇలానే ఉంటుంది. మనలో ఉన్నటువంటి లోపాలనే వెతుకుతూ ఉంటుంది సమాజం. మనల్ని ఎంతకాడికి డిస్కరేజ్ చేస్తూనే ఉంటే సమాజం మనల్ని కిందకి లాగాలనే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ లాగా. మంచిని చెప్పడు, చెప్పేదల్లా మనలో ఉన్న లోపాలని. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో మనకు అసోసియేషన్ ఉంటే ఈ జర్నీలో ఫెయిల్ అయిపోతాం. మనకి ఎవరితో అసోసియేషన్ ఉందో చెప్పిన, అసోసియేషన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ టు సక్సెస్. ఇదే కీ, నాకు తెలిసిన కీ ఈ 4 నెలల్లో. ఎవరితో అసోసియేషన్ ఉండాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, దీంట్లో ₹1 సంపాదించుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళతోనే మన జర్నీ ఉండాలి. మనం టైం దొరికితే వాళ్ళతోనే తిరగాలి. ఇదే నేను తెలుసుకున్న సక్సెస్ కీ. ఖచ్చితంగా వాళ్ళతో కానీ మనం జర్నీ చేస్తే, వాళ్ళతో జర్నీ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు మీటింగుల్లోనే ఉంటారు. వాళ్ళతో కలవాలంటే మనం కూడా వాళ్ళతో పాటు మీటింగ్లకి వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి. మీటింగ్స్ ఎంత పవర్ఫుల్ అంటే అక్కడే కదా మనకి సక్సెస్ఫుల్ పీపుల్తో అసోసియేషన్ దొరికేది, వాళ్ళతో కలిసి ఉండేది మనం. ఓకేనా? కానీ మనము వీళ్ళతో అసోసియేషన్ కాకుండా బయట వ్యక్తులతో అసోసియేషన్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వలేము. మనము ఈ వెస్టేజ్లో ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళతోనే జర్నీ చేయాలి. జర్నీ చేస్తే వద్దన్నా నీకు వద్దన్నా సక్సెస్ వచ్చేస్తుంది. నువ్వేం చేయకపోయినా కూడా సక్సెస్ వస్తుందండి, వాళ్ళతో తిరిగితే చాలు. ఆ వాసన మొత్తం నీకు అంటుకుంటాయి, నువ్వు అదే చేస్తావు, వాళ్ళు చేసింది, నీకు సక్సెస్ వస్తుంది. ఎవరైతే అప్లైన ఫోన్ ఎత్తకుండా, ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ తోటి జర్నీ చేయకుండా, ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడకుండా ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జర్నీలో సక్సెస్ అవ్వలేం. సో ఏంటి వాళ్ళతో జర్నీ చేస్తే మనకు వచ్చేదంటే, మనకి ముందు నమ్మకం వస్తుంది సార్. ఎందుకంటే గెలిచిన వాళ్ళతో మనం జర్నీ చేస్తే మనం కూడా గెలవగలమన్న ఒక నమ్మకం వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మనకి ఒకటి ఉంది, ఏ స్మాల్ హోల్ కెన్ సింక్ ఎ బిగ్ బోట్. ఎంత పెద్ద పడవనైనా, ఎంత పెద్ద షిప్నైనా ఒక చిన్న హోల్ చాలు ముంచేయడానికి. ఒక చిన్న రంధ్రం ఉంటే చాలు, ఆ పెద్ద షిప్ కూడా దెబ్బకు మునిగిపోతుంది నడి సముద్రంలో. షిప్ ఎంత పెద్దదైనా ఒక చిన్న హోల్ చాలు. అలానే మనకి ఎన్ని ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, అపనమ్మకము అనే ఒక్క ఉంటే చాలు,
ఖచ్చితంగా ఓడిపోతాం. నేను గెలవలేను అనే అపనమ్మకంగానే ఉంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు సక్సెస్ అయ్యే సమస్యే లేదు. గెలవగలను అన్న నమ్మకం నీకు ఉండాలి. అందుకే చెప్తాడు, మనకి బైబిల్లో కూడా ఉంది, మార్కు 9:23లో, నీవు విశ్వసింపగలిగితే విశ్వసించువానికి సమస్తము సాధ్యమే అంటాడు. ఏదైనా సాధ్యమే నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తేనే సాధ్యం అది. కాబట్టి అలాంటి విశ్వాసం మనకి ఎక్కడ దొరుకుతుందంటే కేవలం సక్సెస్ఫుల్ పీపుల్తో అసోసియేషన్లో మాత్రమే మనకు ఆ నమ్మకం దొరుకుద్ది, ఆ నమ్మకం కలుగుద్ది. 10 మీటింగులకు వెళ్తే సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే మనము కూడా సక్సెస్ అవుతామనే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి నేను ఈ 4 నెలలు తెలుసుకుంది ఏంటంటే, ఎనీబడి కెన్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ జర్నీ. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళని లేదు. వాళ్ళు చేయాల్సిన ఒకే ఒక పని అసోసియేషన్. ఎవరితో మనం రోజు మాట్లాడుతున్నాము, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నీ ఫ్రెండు ఈ వెస్టేజ్లో ఒక మంచి చెక్కు తీసుకుంటున్నవాడు కానీ అయ్యి ఉంటే నో డౌట్ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతావు. నేను మా టీంలో వాళ్ళకి అదే చెప్తుంటా. ఎప్పుడైనా అవకాశం ఉంటే, సురేష్ సార్ బిజీగా ఉంటాడులే అయినా కానీ నేను చెబుతుంటా. నిన్న సురేష్ సార్ జూమ్లోకి వచ్చాడు, మా వాళ్ళకి చెప్తుంటా, నేను కోటప్పుకొని రాలేదు కదా అంటారు మా వాళ్ళు. నువ్వు కోటప్పుకొని రాకపోయినా పర్లేదు సార్, హ్యాండ్ రైజ్ చేసి సురేష్ సార్ 2 నిమిషాలు మాట్లాడినాక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్తా. నేను మా లైఫ్లో ఫోన్ చేసి ఏం చెప్తానంటే, సురేష్ సార్ జూమ్లోకి వచ్చున్నారు, నువ్వు హ్యాండ్ రైజ్ చేయంటే, నేను మొన్న కోటప్పకొండ రాలేదు, సెషన్ మొత్తం కోటప్పకొండ గురించే కదా, నేనేం మాట్లాడాలా అంటారు. నువ్వేం మాట్లాడదు, ఆయన మాట్లాడతాడు, నువ్వు చెయ్యి పైకెత్తి కోటప్పకొండ రాలేకపోయానని చెప్పాయా అని చెప్పా. ఎందుకంటే నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో మనం కలిసి ఉంటే అలానే తయారవుతాము అని. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని, మనం అలాంటి వాళ్ళతో, సక్సెస్ అయిన వాళ్ళతో మన జర్నీ కానీ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అనేది చాలా 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 ఈజీ. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్కి ఏంటంటే అసోసియేషన్, ఎవరితో మనం ఉండాలో మనం డిసైడ్ అయితే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తే, వాళ్ళతోనే కలిసి జర్నీ చేస్తూ ఉంటే, అలాంటి పీపుల్తో నువ్వు వద్దన్నా నిన్ను వాళ్ళే బెక్కిపోతారు. వాళ్ళకున్న అలవాట్లే నీకు వస్తాయి. ప్రతిదీ వాళ్ళు ఏం చేశారు నువ్వు అదే చేస్తావు. అదే కదా, 6 నెలల సహవాసంతో వాళ్ళు వీళ్ళు అవుతారంటే, వాళ్ళ అలవాట్లన్నీ నీకు వస్తాయి, వాళ్ళు చేసిన పనులు నువ్వు చేస్తావు, వాళ్ళకు వచ్చిన సక్సెస్ నీకు వస్తుంది. పెద్దగా అంతకు మించి ఏమి లేదు. సింపుల్ బిజినెస్ అని నాకు అర్థమైపోయింది. అందుకే ఏ రోజు నిన్న మాకేమైంది, నిన్న హాలిడే, రథయాత్ర ఎక్కడో ఒక్కరోజు మనకి ఎప్పుడో ఏంటి మనకి ఒరిస్సా అనుకుంటాను, ఒరిస్సాలో అక్కడ రథయాత్ర జరుగుతూ ఉంటుంది. దానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. దానికి మాకు ఆప్షనల్ హాలిడే అని చెప్పి ఒక సెలవు ఇచ్చారు నిన్న. సెలవు ఇవ్వడంతోనే ఇంకేమైంది, మాలేక సార్ తీసుకొని, సార్ పోదాం రండి, కొండేపులో సురేష్ సార్ మీటింగ్ ఉందని. మనందరికీ తెలుసు కొండేపు సార్ మీటింగ్ అంటే చెప్పేది ఒకే విషయమా కాదా, మీటింగ్లో కొత్త విషయాలు ఏమైనా చెప్తుంటాడా? నేను రాజమండ్రి మీటింగ్కి వెళ్ళా, గుంటూరు మీటింగ్కి వెళ్ళా, నరసరావుపేట మీటింగ్కి వెళ్ళా, ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఈ పక్క నుంచి ఆ పక్కకి సురేష్ సార్తో పాటు చాలా చోట్ల జర్నీ చేశా. చెప్పే విషయం సేమా కాదా? మరి చాలామంది అనుకుంటారు, సురేష్ సార్ చెప్పేది అదే కదా, అడిగి పోయినా ఎందుకు మళ్ళీ మీటింగ్కి అటెండ్ అవ్వాలా అని. మళ్ళా ఎందుకు అటెండ్ అవ్వాలంటే, ముందు నీకు నమ్మకం కలగాలి కాబట్టి. ఆ నమ్మకం ఉంటేనే సక్సెస్ వస్తుంది జీవితంలో కదా. అందుకనే మనం మరలా మీటింగ్లకు అటెండ్ అవ్వాలి. ఎక్కడ మీటింగ్ ఉన్నా మనకి టైం దొరికితే ఇంట్లో కూర్చొని, ఈరోజు ఎండగా ఉంది నేను మీటింగ్కి రాలేను, ఈరోజు సాకులు చెప్తూ ఉంటే మాత్రం నో సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎక్కడ మీటింగ్ ఉన్నా అవకాశం ఉంటే సాకులు చెప్పొద్దు. సాకులు చెప్తూ ఉంటే ఈరోజు ఎక్కడ ఉన్నామో రేపు అక్కడే ఉంటాం, జీవితాంతం అక్కడే ఉంటాం. సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే మాత్రం సాకులు చెప్పకుండా మన ముందు ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళటమే. మీటింగ్లోనే మనకి సక్సెస్ఫుల్ వ్యక్తులతో కలిసి జర్నీ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం మనకు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే అవకాశం మనకు ఉంటుంది. సో అదే మన గెలుపుకి నాంది అవుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని
వాళ్ళతో మన అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకొని ఎప్పుడు అవకాశం వచ్చినా ఒక 10 నిమిషాలు ఖాళీ దొరికిందనుకో వీడియోలు చూస్తూ ఉంటాం. అవకాశం ఉంటే నేరుగా ఫోన్ చేసి మాట్లాడతాం మన అప్లైనర్స్ తోటి. అవకాశం ఉంటే, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అవకాశం ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి నేరుగా మాట్లాడడం. అవకాశం లేకపోతే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ టెస్టిమోనీస్ యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి. అవి చూస్తూ ఉండటం. ఇవే సక్సెస్కి కీ అని నేను అనుకుంటున్నా. అందరూ సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా నా లైఫ్ లెర్నర్స్, నేను ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. నేను బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి నాకంటే కూడా నా లైఫ్ లెర్నర్స్ చాలా టీం వర్క్ అదంతా. ఈ చిన్న సక్సెస్ కూడా నాది కాదు, నా టీంది సక్సెస్. వాళ్ళందరూ పనిచేశారు. మొన్న కోటప్పకొండ కంటే జ్వరంతో ఉండి ఆడవాళ్ళు 5గురు కోటప్పకొండ వచ్చారండి, ఫీవర్తో ఉండి. అందులో ఒకరికి ఫీవర్ ఉంది వచ్చేటప్పుడు. అక్కడికి వచ్చినాక ఇంకొకరికి ఫీవర్, కనీసం మధ్యాహ్నం తిండి కూడా తినకుండా మళ్ళా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. 2 రోజులు ఉండి రాత్రి 1 గంటకి చిలకలూరుపేటలో దిగారు. ఓకే, ఇలాగా అదే అక్కడ ఉంటుంది మనకి ఏంటి, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అని. మనం పడ్డ కష్టం కూడా వృధా పోదు అని ఆ పాటలో చాలా బాగా ఉంటుంది. అది సందర్భం గుర్తు చేస్తున్నా. మనం వెస్టేజ్లో మనం పెట్టిన ప్రతి నిమిషం మనకి వడ్డీతో సహా రిటర్న్ వస్తుంది, నువ్వు నిలబడి డిసైడ్ అయితే. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్. నా 6:50 అయింది, నా టైం అయిపోయింది. నాకు ఇప్పటివరకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్. ఓపిక్గా ఇంతసేపు నేను చెప్పినవన్నీ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ మంచి చెక్కు తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి, కొండేపు టీంలో మనందరం పనిచేయడం నిజంగా మన అదృష్టం. మనల్ని లీడ్ చేసే ఈ జర్నీలో మంచి నాయకుడు ఉంటేనే మనం గెలవగలుగుతాం. మనల్ని నడిపించే నాయకులు లేకపోతే చాలామంది వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్లు ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఏరియాలో, కలిస్తాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ సరిగా లేదు పైన, అందుకే వాళ్ళ జర్నీ కొనసాగించలేకపోయారు. మనకి కొండేపు టీంలో సురేష్ సార్ రూపంలో మంచి లీడర్షిప్ దొరికింది. సురేష్ సార్ ఆధ్వర్యంలో మనందరం కూడా మంచి చెక్కులు తీసుకుని అందరం సక్సెస్ అయ్యే అవకాశం మనందరికీ ఉందని గుర్తు చేస్తూ, మరి ఈ టీంలో ఉన్నందుకు నిజంగా గర్విస్తూ, ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మనందరం భాగమైనందుకు గర్విస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లీడర్స్. థ్యాంక్ యూ మాధవ్ సార్. ఓ సురేష్ సార్, థ్యాంక్ యూ. ఉన్నారా మీరు? వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవ్ సార్. చాలా జర్నీ, చిన్నప్పటి నుంచి ఒకరినొకరిని చూసుకున్నాం. ఆల్మోస్ట్ సేమ్ పేదరికం. నేను అవన్నీ చెప్పలేదు నా టెస్ట్ మనీలో. మీది గుర్తు చేసి నాది కూడా గుర్తు చేశారు. ఆల్మోస్ట్ 1980s బ్యాచ్, మన బ్యాచ్ మొత్తం అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అవునవును, చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఎస్, చాలా ఫైనల్ గా చెప్పిన మాట చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది నాకు. చాలా కీ, ఎవరితో నువ్వు జర్నీ చేస్తుంటావో ఆల్మోస్ట్ వాళ్ళ ప్రభావం నీ మీద పడతా ఉంటది. ప్రతిరోజు నువ్వు మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలు, నువ్వు తిరిగే వ్యక్తుల యొక్క మాటలు నీ జీవితం మీద ప్రభావం పడతాయి. సో సరైన వ్యక్తులను ఎంచుకోండి, గెలవాలన్న వ్యక్తుల్ని, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని. ఎటువంటి వరస్ట్ సిచ్యువేషన్ లో కూడా దాంట్లో మంచిని చూసే వ్యక్తులతో కనుక మీరు జర్నీ చేస్తే నీకు ప్రపంచం అంతా మంచి కనపడిద్ది. సో ఎస్, మీరు ఇంకొక గ్రేట్ ఏంటంటే టీచర్, మీకు నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా విషయాల్లో. బట్ మీరు చిన్న పిల్లవాళ్ళలాగా ఎక్కడ నాకు తెలిసిపోయింది అని అనుకోకుండా ప్రతి మీటింగ్ కి నిజంగా గ్రేట్ లీడర్స్. నిన్న కనిగిరి నుంచి ఇక్కడ దాకా వచ్చి కొత్త వాళ్ళు ఒక్కరే వచ్చింది. నిజంగా రియల్లీ గ్రేట్. సక్సెస్ ఎవరు ఆపలేరు సార్. నేను చేసింది కూడా అదే. సైదుల్ సార్ మీటింగ్ చిలకలూరుపేటలో జరుగుతుంటే నేను పోయి చిలకలూరుపేటలో కూర్చునేవాడిని. మరి సైదుల్ సార్ మీటింగ్ హైదరాబాద్ లో పెట్టాడు, లీడర్షిప్ ట్రైనింగ్. నా 30 మందితో పోయి కూర్చున్నా. సింపుల్. ఇందులో సక్సెస్ అవ్వాలంటే మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ వండర్ఫుల్ గా చెప్పారు మాధవ్ సార్. ఈ చాలా మంది మన బీర్బీ మేడం కానీ, ఆర్టీసీ కండక్టర్ సార్ కానీ, వీళ్ళందరూ సక్సెస్ సీక్రెట్ ఒకటే, మీటింగ్స్. సురేష్ సార్ చెప్పే సబ్జెక్ట్ ఒకటే, మ్యాటర్ సబ్జెక్ట్ కాదేడా.
ఆ ఎనర్జీ, ఆ మోటివేషన్ బయట ఎవ్వరు కూడా నువ్వు ఇవన్నీ ఫేక్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వస్తే నువ్వు గెలవగలవు, నీ వల్ల ఇది ఎంత పెద్ద వ్యవస్థ అని ఎప్పటికప్పుడు నేను గుర్తు చేస్తా ఉంటాను అనమాట. అందుకే సో మీటింగ్స్ చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే నా కోటప్పకొండలో నేను షాక్ తిన్నాను. నైట్ అంతా మీరు యాక్చువల్గా మీ బాబు దగ్గరికి వెళ్ళిపోయారు. అరే ఇంత టీంని పెట్టుకుని ఎట్టెళ్ళాడా అనిపించింది నాకు. వాడికి ఏదో బాగాలేదని వెళ్ళాం. మరుసటి రోజు నేను ఫోన్ చేసేసరికి ఉదయాన్నే చైర్స్ ఆపున్నాను, ఫ్రంట్ లో అని విన్నాను. మాధవ్ సార్ వచ్చినాడు అన్నారు. మైండ్ బ్లాక్ అయింది నాకు. నైట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే వచ్చి చాలా చిన్న చిన్న వ్యక్తులు నీతో పాటు వచ్చిన వాళ్ళందరి కోసం ముందుగా చైర్లు ఆపడం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఇది మీరు అన్నట్టు సక్సెస్ ఊరకనే రాదు సార్, దాని వెనకాల చాలా ఉంటది. ఆ సో చాలా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మాధవ్ టు బి ఇన్ మై టీమ్. ఆ టీమ్ లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మార్పులు వస్తున్నాయి నీలో. నువ్వు మార్కెటింగ్ పర్సన్ కాదు, బట్ మార్కెటింగ్ తగ్గట్టుగా గంగ చంద్రముఖిగా మారుతున్నాను. మారుతుంది. మారుతుంది. గంగ చంద్రముఖిగా మారుతుంది. ఆ మారుతుంది. మారాలి ప్యూర్ కంప్లీట్ మార్కెటింగ్ పర్సన్ లాగా తొందరగా రావాలి. నువ్వు ఇంకొక మంచి మాట అన్నావు, మారే కొంది టీం వస్తుంది అన్నావు. చాలా ఇంపార్టెంట్ మాట అది. నువ్వు మారితేనే నీకు టీం వస్తుంది. నువ్వు మారకపోతే నీకు టీం రాదు. వచ్చినా అది నిలబడదు. చాలా మంది లీడర్స్ ఇందులో సక్సెస్ కాకపోవడానికి కారణం ఒకటే, మంచి మంచి మెంబర్స్ వచ్చారు కిందకి, కానీ వీళ్ళలో మార్పులు రాల. ఇప్పుడు చూడండి మీరు ఎంత బాధ్యతగా రోజు లేపుకొని 10 మందిని ఆ జూమ్కి లేపుకోవటం, ఫోన్ చేయటం, ఫాలో అప్ చేయటం, ఇవన్నీ ఇది పార్ట్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఎవరో అటెండ్ అవుతున్నారు కాకుండా మీరు ఒక మానిటరింగ్ పేరు పెట్టుకొని డ్రీమ్ అని చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా మీ గ్రేట్ లైఫ్ లైనర్స్, వండర్ఫుల్ లీడర్స్ వచ్చున్నారు. సో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు వాళ్ళని గెలిపించాలి మాధవ్ సార్. మీ మీద చాలా బాధ్యత ఉంది. కలిసి జర్నీ చేద్దాం, సో చాలా దూరం ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ సార్. నాకు ఎప్పటి నుంచో వెస్టైల్లోకి వచ్చిన కాడి నుంచి ఒక కొర ఉండేది మాధవ్. ఎందుకంటే అందరూ ఎవరెవరో వచ్చి సక్సెస్ అవుతున్నారు. నా మా ఊరోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీంట్లో ఎదగట్లేదే అనే బాధ ఉండేది. అందులో నువ్వు రావడంతో నాకు బలం వచ్చింది. ఎందుకంటే కొండేపల్లి టీంలో కామేపల్లి నుంచి ఇంకొక 1 lakh అర్నర్ రావాలి. ఇంకొక 1 lakh అర్నర్ రావాలి. ఖచ్చితంగా వస్తారు. ఆ చూస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. థ్యాంక్ యూ. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో లీడర్స్ టైం ఎక్కువైపోయింది కాబట్టి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. రామకృష్ణ సార్, గురుగారు గుడ్ మార్నింగ్. రామకృష్ణ సార్ మాట్లాడండి. మీరు మళ్ళీ మీట్లోకి పోయినారు. గురుగారు మీరు మళ్ళీ మీట్లో పెట్టుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మరలా ఆప్షన్ ఇవ్వండి అన్మ్యూట్ కి. ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు, మాట్లాడండి గురుగారితో. మేము పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాను, మీరే చెప్పారు సార్ మాధవ్ సార్ గురించి. ఓకే. ఒక పాయింట్ సార్, తోటి వ్యక్తి ఒక ఇంగ్లీష్ మాట్లాడే ఒక్క పర్సన్ కోసం లేకపోతే 30 కిలోమీటర్లు వెళ్ళి మీరు లేపి ఎలా తనతో మాట్లాడడం కోసం వెళ్ళారో, ఆ 30 కిలోమీటర్ల పరిధిలోనే మన వెస్టేజ్ టీం అంతా ఉంటుంది సార్. మనం ఫోన్లు చేసినా, ఎక్కకపోయినా, కలవకపోయినా మన దగ్గరికి వెళ్ళి మనం ఆ 30 కిలోమీటర్ పరిధిలో మనకు చాలా మంది ఉంటారు. సార్కి మీరు ఒక్కరే ఉన్నారు, మాకు మాత్రం 30 కిలోమీటర్లు చాలా మంది ఉంటారు సార్. మన టీము వాళ్ళందరిని కలవాలని ఫిక్స్ అయ్యాను సార్ నేను. గ్రేట్ రామకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. బాగా జరిగింది సెషన్ అంతా. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. మీ కాడ ఆ స్కిల్స్ ఉన్నాయి, మంచితనం ఉంది, చాలా నెట్వర్క్ ఉంది. మీ సమయం కేటాయిస్తే మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు ఇందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తొందరలో అటు మీటింగ్ కూడా పెడదాం రామకృష్ణ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. గ్రేట్ లీడర్ రామకృష్ణ సార్. నెక్స్ట్ మాల్యాద్రి సార్. నమస్తే సార్. నమస్తే.
గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ టెస్ట్ మన ఇవ్వటం మాకు అదృష్టం సార్. ఇంకోటి ఎందుకంటే మాధవ్ సార్తో మా యొక్క జర్నీ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ ఆయన యొక్క లైఫ్లో ఇక్కడి నుంచి జరుగుతున్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి విషయం మాత్రం తెలుసు, కానీ అంత ముందు ఉన్నటువంటి దాన్ని చదువుతున్నటువంటి విషయాలు ఏమి కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఈరోజు ఈ టెస్ట్ ముందు వినటం ద్వారా ఆ విషయాలు తెలిసి ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఏది అంటే ఒక పాట కూడా పాడాడు సార్, రాజురా ఏ విజయం నీకు నాకని. ఆ పాటతోటి ఆల్రెడీ మాతో జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఆ విషయం గురించి చెప్తూ ఉండేవాడు. ఆయనతో ఈరోజు ఆ విధంగా ఆయనతో అట్లాంటి వ్యక్తితో నేను జర్నీ చేస్తుంటే నాకు ఒక తెలియనటువంటి ఆనందం కలుగుతుంది సార్. ప్లస్ ఒక ఆయన కథ చెప్పినటువంటి ఆ కథ కూడా ఒక అద్భుతమైనటువంటి కథ సార్. ఎందుకంటే ఎప్పుడు మనుషులు మనలో ఉన్నటువంటి చెడును మాత్రమే ఎత్తి చూపుతారు, మంచిని మాత్రం బయటికి చెప్పరు అనేటువంటి కథ అనేది నాకు చాలా నచ్చింది సార్. అలాంటిది దాంతోపాటు మీరు సార్తో ఉన్నటువంటి ఆ పరిచయం మళ్ళీ తిరిగి నాతో మీరు వచ్చినటువంటి రాత్రి 10 గంటల సమయంలో వచ్చినటువంటి ఆ విషయం మళ్ళీ గుర్తు చేసి దాని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తిరిగి జారీ అయ్యేటట్టు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ మల్లధర్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా బ్రాంచ్ డైరెక్టర్ అవబోతున్నారు. సో మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నారాయణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రా, మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ మాధవ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ మేడం గారు. గుడ్ మార్నింగ్. ఇవాళ మీ టెస్ట్ మన సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. ఇన్ని రోజులు మాకు తెలియదు, ఇవన్నీ ఇప్పుడు బాగా తెలుసుకున్నాను సార్ మీ గురించి. సార్ మాధవ్ సార్ గురించి ఒక్క మాట చెప్తాను సార్. మేము కోటప్పకొండ వచ్చినప్పుడు 5గురు ఆడవాళ్ళం వచ్చాం సార్. నైట్ 12 అయింది సార్ మేము వచ్చేసరికి. ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని సార్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ఆ టైంలో మా కోసం ఫ్రెండ్ని పంపించి వాళ్ళ ఇంట్లో ఉంచారు సార్ మమ్మల్ని. అసలు మా గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది సార్. సార్ గురించి ఇంతకన్నా ఏం చెప్పలేము. చాలా థ్యాంక్ యూ సార్. బాధ్యత అమ్మా, అది మన బాధ్యత. అది పెద్ద అనుకోవడం లేదు. మీరు కూడా మీ లైఫ్ లైనర్స్ అలానే ట్రీట్ చేయాలి, వాళ్ళకి మన సర్వీసెస్ ఇవ్వాలి. మన పని మన లైఫ్ లైనర్స్ మన సర్వీసెస్ వీలైనంత ఎక్కువ ఇవ్వడమే మన పని. అవును సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ గుడ్. నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు, అట్లాగే రోజు మాట్లాడుతూ ఉండు, అలవాటు చేసుకుంటా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. ఆవిడ మంచి స్పీకర్ సార్, చాలా చక్కగా మాట్లాడుతుంది, ఇంకా చాలా చక్కగా మాట్లాడుతుంది. వెరీ గుడ్ స్కిల్ ఉంది మేడం గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శోభన్ బాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాధవరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా నేను డైలీ వింటా ఉంటా, కానీ జూమ్ లో ఈ రోజు మీరు చెప్పిన సెషన్ వల్ల మొత్తం ఒకసారి పాత రోజులన్నీ గుర్తు చేశారు సార్. అంటే ప్రతి మనిషి జీవితం, మీరు ఇందాక అన్నారు కదా, ఒక 90s లో ఉన్న వాళ్ళు, ఒక 40 ఏజ్ 35 to 45 మధ్యలో ఉన్న వాళ్ళు, ప్రతి ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరికి అనుభవం అయి ఉంటాయని. అవునవును సార్. అది నిజంగా ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ అది. అవునవును, మన లైఫ్ లో అలానే ఉండేది. ఎందుకంటే అందరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే సార్. ప్రతి ఒక్కరం కూడా అలాంటివన్నీ ఒడిదుడుకులన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే మన సురేష్ సార్ చెప్తారు ఎలా అంటే, మనకి ఆ టైంలో ఏంటంటే బాగా చదువుకుంటే ఒక మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అని అదే సైకాలజీలో తీసుకెళ్లారు. కాబట్టి దానికి అలవాటు పడిపోయాం. ఫస్ట్ ఒక బిజినెస్ అనే కాన్సెప్ట్ అసలుకి మన మైండ్ లోకి అనేది రానివ్వలేదు, కాబట్టి మనం దానికి అలవాటు పడిపోయి అదే వేలో వెళ్ళిపోయాం సార్. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం బాగా గమనించిన, నేను సిస్టంలోకి వచ్చిన తర్వాత నాకు అనుభవం అయింది ఏంటంటే, మైండ్ మనకు బాగా దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. కానీ ఖచ్చితంగా సక్సెస్ ఈ సిస్టమ్ లో, మీరు ఇందాక అన్నారు చూడండి సార్, మనం ఏ అసోసియేషన్ లో ఉన్నాము అనేది కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ గా మనం కరెక్ట్ అసోసియేషన్ లో ఉన్నాం సార్. మనం కరెక్ట్ అసోసియేషన్ లో ఉన్నాము. నిజంగా అసలు మన కొండే సురేష్ సార్ టీమ్ లో ఉండడం అంటే నిజంగా మనం ఎప్పుడో చేసుకున్న అదృష్టం.
సేమ్ జర్నీ సార్ మాధవరావు సార్. మీరు ఎలాగైతే 2023లో ఒకసారి జాయిన్ అయ్యి డ్రాప్ అయ్యి ఆగిపోయారు, సేమ్ అలాగే యాజ్ టీజ్ గా జరిగింది సార్. సురేష్ సార్ చెక్ ఒక 30,000 ఉంది ఆ టైంలో. అవునవును. అదే సేమ్ యాజ్ టీజ్ అలాగే నేను కూడా సార్ ఒక 4 months ఆ టైంలో సిఎన్సీలో ఉన్నా. నేను అప్పుడు జాయిన్ అయ్యి 4 months సిఎన్సీలో తీసుకొని 5th month ఫ్రీ ప్రొడక్ట్ తీసుకొని కూడా నేను కూడా ఆ టైంలో ఆగిపోయాం. కానీ నిజంగా సార్ ప్రతి విషయం కూడా చాలా బాగా గుర్తు చేశారు సార్. ఎక్సలెంట్ సార్ ఈరోజు సెషన్ కి. నాకు అంటే మొన్న ఇంకోటి సార్, అనూష రంగారావు గారు మొన్న ఒక 1 week బ్యాక్ జూమ్ ఇచ్చారు సార్. ఓకే. సేమ్ ఆ రోజు కూడా సార్, అంటే మనకి వెనక పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కసారి అలా దాన్ని ఏమంటారు నెమరు వేయడం అని అంటారు సార్. అవన్నీ ఒకసారి నెమరు వేశారు అంతే. అంటే ప్రతి ఒక్కటి మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు, మనం ఎలా వచ్చాము ఏందనేది. నిజంగా ఆ జర్నీ అనేది మర్చిపోకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు సార్ కన్ఫర్మ్ గా. థ్యాంక్ యూ సార్, చాలా నిజంగా మంచి సెషన్ ఇచ్చినందుకు నిజంగా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ బాబు సార్. మంచి లీడర్ మాధవ్ సార్ మనకి. సో చాలా భావాలు ఉన్నాయి, పెద్ద లీడర్ అవుతాడు సార్ కూడా. థ్యాంక్ యూ సార్ సురేష్ సార్. థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ సార్ ఫ్రమ్ విజయవాడ. శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. మీ అందరి అసోసియేషన్ వల్లే అబ్బా, ఏదైనా సరే మీ అందరి అసోసియేషన్ వల్లే, మీ అందరితో కలిసి ఉండడం వల్లే సక్సెస్. సూపర్ సార్. మీరు రావడం ఇంకా మాకు అదృష్టం సార్. చాలా బాగా చేశారు సార్. మన జర్నీ కూడా చాలా బాగుంది సార్. మైసూర్లో మీరు కొద్ది టైంలో నాకు పరిచయం అయినా మన జర్నీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ కూడా చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు సురేష్ సార్ కనుక మీకు ఎవరో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు ఎలా మీరు వెళ్ళి ఉన్నారో, సురేష్ సార్ ఎలా వచ్చారో మీ దగ్గరికి, కరెక్ట్ గా నా బర్త్డే నా ఫ్రెండ్స్ కూడా అలా వచ్చి ఉన్నారు సార్ నాకు ఇంటి ముందు. ఇదే టైం సార్, ఈ రోజే నా బర్త్డే, ఆ రోజే వచ్చి ఇట్లా నేను శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సార్. మెస్టేజ్ ఫ్యామిలీలో మీరు ఇంతకంటే మీ సెలబ్రేషన్స్ ఇంకా అద్భుతంగా జరగాలి ముందు రోజుల్లో, సక్సెస్ తీసుకొని. నెక్స్ట్ నా బర్త్డే టైం కల్లా మీరు అలానే ఉండాలి సార్. తప్పకుండా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్. మహేష్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాధవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్. మీ అత్తగారు మొత్తం విన్నారు సార్. వీడేంది నాకు తెలియంది చెప్తున్నాడు, తెలిసింది చెప్పడానికే ఈ స్టోరీ ఈ రోజు పెట్టించింది. ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ ఒక 5 years ఏం తెలియకపోవచ్చు, కానీ ఇంకా ఆల్మోస్ట్ నాకు 10th class నుంచి మొత్తం తెలుసు. కానీ మాధవ్ సార్ మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, నమ్మటం నీ వశం అయితే సమస్తము నీకు సాధ్యమే. అది లేకుండా సక్సెస్ కి చాలా దూరం. అది మనం ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా మనకు నమ్మకం రావటానికే కదా. ఆ పాయింట్ అర్థమైంది. నేను ఈ పాయింట్ నేను నమ్మాను కాబట్టి మీటింగ్ మాత్రం నేను మిస్ అవ్వట్లేదు. సూపర్ మహేష్ సార్, సూపర్. నన్ను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంటాడుతున్నా కానీ నేను ఆ మీటింగ్స్ మాత్రం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని రాగలుగుతున్నా. నేను ఫస్ట్ మీటింగ్ అటు ఎంఎస్ఆర్ నాకు తెలియదు, నాకు ఏదో పని ఉందని తీసుకెళ్లారు డిఎల్సిపి ఓపెనింగ్ కి కంప్యూటూరు. ఏంది మీటింగ్ అనుకుంటే ఎంఎస్ఆర్ది. ఆయన తెలుసా మహేష్ సార్, ఇంకోటి తెలుసా, ఆయన ధ్యానానికి పెట్టుకున్నాడు ఆడుకో నాకు, లేకపోతే అది క్యాన్సిల్ చేయించి డేట్ లాక్ చేయించి తీసుకొని వచ్చాం. అవును, అర్జున్ వెళ్ళాలనేది ప్రెజర్ చేశారు కదా. తొక్కా ఆడికి పోయేది రాస్తా. నాకు అప్పుడు అర్థమైంది సార్ సురేష్ సార్, ఏంటంటే అప్పుడు ఎంఎస్ఆర్ సార్ చెప్పారు, మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇసుకు పడకుండా తన మీద తనకు నమ్మకం వస్తుంది, సక్సెస్ పక్కా వస్తుంది అని చెప్పాడు. బేస్ వేసుకున్న తర్వాత మీ మీటింగ్ కదా ఇంకా అందుకోలో
Yes. ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది, నన్ను కూర్చోబెట్టారు కదా 40 minutes అబౌవ్. అవునవునవును, అసలు నువ్వు లీడర్స్ మీటింగ్ లో కూర్చున్నావు, అది ఇంకా క్యాక్ అది రోజంతా. యాక్చువల్గా అసలు నేను 40 minutes మించి కూర్చొని ఎక్కడ, అట్లాంటిది నన్ను ఒక 5-6 hours కూర్చోబెట్టారు. నాకు ఇంక కాన్ఫిడెంట్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోబెట్టాడు. నాకు కాన్ఫిడెంట్ వచ్చేసి సరే కొంచెం సక్సెస్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మనం అటు ఇటు చేసే పనుల వల్ల అయితే పక్కా సక్సెస్. దానికి మీటింగ్సే కారణం. సూపర్ సూపర్. కీ పాయింట్ పెట్టుకున్నారు మహేష్ సార్. మాధవ్ సార్ చెప్పింది అదే, మీరు చేయాల్సింది కూడా అదే. ఎంత నెగిటివ్, ఇక్కడ సింపుల్ లాజిక్. ఎవరైతే గెలిచే వ్యక్తులతో ఉంటామో తెలియకుండానే మన మైండ్ సెట్ మారిపోద్ది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైలో ఉంటాయి. మీకు ఏదైనా చిన్న నెగిటివ్ వచ్చినా తట్టుకునే శక్తి వచ్చింది. ఓకే, సో కీ పట్టుకున్నారు, అదే కంటిన్యూ చేయండి. మీకు ఎక్కడ టైం దొరికితే అప్పుడు ఏ మీటింగ్, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతా ఉండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ. గోపికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ మాధవరావు సార్. గుడ్ మార్నింగ్ సార్, గోపి సార్. సార్ మీ టెస్ట్ మోనీ చిన్నప్పుడే జ్ఞాపకాలన్నీ నెవరు వేసినట్టుంది సార్. ఇది ప్రతి మనిషి జీవితంలో ఈ సిచ్యువేషన్ అనేవి కన్ఫర్మ్ 90s లో జరిగినాయి సార్. 90s బ్యాచ్, అవును, మనందరం 90s కిడ్స్. దాంతోపాటు మీరు చిన్నప్పటి నుంచే మీరు ఈ వాటర్ బాటిల్స్ కి వాటర్ వేయడం అప్పుడే నుంచే మీకు బాధ్యతలు అనేవి ఇప్పటి నుంచే తెలుసుకున్నారు సార్. బాధ్యత అంటే కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ సార్, ఎంతో కొంత మనం చేద్దాం వాళ్ళకని. ఇది ప్రతి ఒక్కరి పిల్లలకి అందరికీ తల్లిదండ్రుల మీద అదే ఫీలింగ్ ఉంటుంది సార్. అవును సార్. కానీ వాళ్ళకి అవకాశం మనం ఇప్పుడు లేదు, వాళ్ళకి పిల్లలకి అవకాశమే లేదు నిజంగా. మీ స్కూలింగ్ టైంలో కూడా మీకు చెప్పులు లేకుండా మీరు ఎస్పీఎల్ గా ఉన్నప్పుడు ఆ టైంలో ఈ ఆగస్ట్ 15 వచ్చినప్పుడు మీరు పడ్డ ఫీలింగ్ కూడా సేమ్ మేము అలాగే అనుభవించాం సార్. చిన్నప్పుడు మాకు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి. కష్టపడాలి గోపికృష్ణ సార్, కష్టపడాలి. సార్ ఎలా కష్టపడడం, మీరు కూడా కష్టపడే ఆ స్థాయికి రావాలి. అవును సార్, కన్ఫర్మ్ గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి సార్. మంచి సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. రమణయ్య గారు. రమణయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. హలో రమణయ్య సార్, మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్. మాధవరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణయ్య సార్. మా గ్రేట్ లైఫ్ టీమ్ లో ఎవరు వచ్చినా రాకున్నా సార్, ఒక్క మాట రమణయ్య సార్, థ్యాంక్ యూ. సురేష్ సార్, టీం మొత్తానికి చెప్పాలి ఈ సందర్భంగా, 4 నెలల నుంచి రమణయ్య సార్ కింద టీం రాకున్నా తను హాస్పిటల్లో పేషెంట్ గా ఉండి కూడా జూమ్ లో జాయిన్ అయ్యాడు సార్. 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, కానీ హాస్పిటల్లో ఉన్న 20 రోజులు కూడా జూమ్ లో ఉన్నాడు. అతని కింద టీం రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే మహేష్ సారు, రామకృష్ణ సార్ లాంటి మంచి లీడర్స్ పడ్డారు. ఇప్పుడు దాకా 4 నెలల నుంచి టీం లేకున్నా సరే సిస్టమ్ నమ్మి నడుస్తున్నాడు సార్. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ సార్, రియల్లీ. సార్ మీరు మా అప్లైన్ గా దొరకడం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అందుట్లో సురేష్ సార్ మనకు మెంటర్ గా దొరకడం చాలా అదృష్టం చేసుకున్నాం సార్. మేము కొండేపులో ఉండి సురేష్ సార్ మీటింగ్ చెప్తుంటే నాకు ఒక సెకండ్ కూడా పైకి లేగి పక్కకు పోవాలనిపించదు సార్. అంత బాగా అసలు ఆ మీటింగ్ లో ఎవరు చెప్పరు, ఎక్కడ వినలేదు సార్. మాధవరావు సార్, మీ జీవితంలో ఎలా జరిగిందో అలాగే నా చిన్ననాటి జీవితం కూడా అలాగే గుర్తొచ్చింది సార్, ఎగ్జాక్ట్ గా. మీరు మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రమణయ్య సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమణయ్య సార్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరం గెలుస్తాం సార్, అందరం గెలుస్తాం. జానకిరావు గారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మాధవ సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్, బ్రాంచ్ డైరెక్టర్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒక గొప్ప విషయాన్ని చెప్పారు సార్ ఈరోజు. అసోసియేషన్ అనేది ఎంత బాగుంటే అందులో ఆ అసోసియేషన్ లో సక్సెస్ అయిన వాళ్ళతోటి తిరుగుతూ ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాం అనేది
ఒకటి ఈరోజు మంచి ఆ, సూచనగా చెప్పారు సార్. ఇది చాలా బాగా నచ్చింది. ఒకటి ముందు వెనకైనా ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏనాటికైనా తీసుకుంటాం. ఖచ్చితంగా సార్. అలాగే మీరు 100-110 కిలోమీటర్లు కనిగిరి ఎక్కడ, రాపర్లు ఎక్కడ సార్? అలా నేర్చుకోవడానికి మీటింగ్ రావటం అనేది నిజంగా వండర్ఫుల్ సార్. ఆ మీటింగ్ యొక్క గొప్పతనం కూడా మీరు చెప్పున్నారు. నేను అన్నిటికీ హాజరు కాలేకపోయినా వీలుని బట్టి చాలా వరకు నేను మీటింగ్స్కి హాజరవుతున్నాను సార్. ఇంకా హాజరవుతాను, ఇంకా నేర్చుకుంటాను, నా టీంకి నేర్పించుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ జానకిరావు సార్. యు ఆర్ ఆల్రెడీ ఏ గ్రేట్ లీడర్. మేము చూసాము, జూమ్ లో చూసాము, డైరెక్ట్ గా మీతో మీట్ అయ్యాం, మిమ్మల్ని కలవగలిగాం. చాలా ఆనందం. ఆల్రెడీ యు ఆర్ ఏ గ్రేట్ లీడర్. సక్సెస్ కొంచెం దూరంలోనే మీకు సక్సెస్ ఉంది. చాలా త్వరలో మంచి సక్సెస్ తీసుకుంటారు సార్. ఇలా 1 లక్ష కోరుకుంటున్నాను త్వరలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ రుక్సానా మేడం ఫ్రమ్ నంద్యాల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అదో సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. నేను కూడా ట్రై చేశాను డిఎస్సి కోసం. ఆ టైంలో నాకు వెస్టీజ్ దొరకడం నా అదృష్టం. సెకండ్ టైం కూడా రాశాను. 1 మార్క్లో ఫస్ట్, మళ్ళీ 1/2 మార్క్లో సెకండ్ టైం పోయింది డిఎస్సి. ఇప్పుడైతే ఇక్కడ కష్టపడాలని అనుకున్నాను సార్. వెస్టీజ్ మంచిదైందిలేండి మేడం. అవును సార్. మీరు చెప్పారు కదా ఫస్ట్ ఐడి వేసుకొని తర్వాత వచ్చానని. ఇప్పుడు అలాగే నేను కూడా చెప్తే నేను వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చాను సార్. చాలా బాగా చక్కగా చెప్పారు సార్ మీ గురించి. ఇంకో విషయం ఏమిటంటే అసోసియేషన్ గురించి చెప్పారు కదా చూడండి, అది మనకు మంచి రికగ్నైజేషన్ ఉంటేనే సార్ టీం ఏదైనా కానీ. సురేష్ సార్ ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద లేకుండా బాగా పలకరిస్తారు, ఆప్యాయంగా అంటే గుర్తిస్తారు అనమాట. అలాగే మా మేడం కూడా, నాగలక్ష్మి మేడం కూడా అలాగే సపోర్ట్ చేసుకొని అలాగే తీసుకెళ్తున్నారు సార్ మాకు. ఇంకా మీరు కూడా బాగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మీలాగే మేము కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని. ఇంకో విషయం, కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రాంచ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ రుక్సానా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగర్వాలి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మన సార్. గుడ్ మార్నింగ్ వలి సార్. గుడ్ మార్నింగ్ సార్. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు 2 నెలలు ఉస్పాగింగ్ ఆపేసి 2 లక్షలు లాస్ తీసుకొని మరీ దీన్ని వచ్చాయి సార్. సురేష్ సార్ ప్రత్యేకంగా చెప్పాడు. 2 నెలలు అది అమౌంట్ అనేది ఆపుకునే సరే వెస్టీజ్ గొప్పతనం తీసుకొని మళ్ళీ నేను దీంట్లో ముందుకు రావాలని చెప్పి మీరు వచ్చాయి సార్. మళ్ళీ షిప్కి హోల్ పడితే అపనమ్మకం ఎట్లా ఉంటుందో చెప్పారు. అసోసియేషన్ గురించి చెప్పారు. సురేష్ సార్ గురించి కూడా సార్ కూడా మీకోసం 2 రోజులు మాట్లాడిపోతే అక్కడ దాకా వచ్చారని చెప్పారు సార్. ఆయన యొక్క డెడికేషన్ కానీ మీ డెడికేషన్ కానీ చాలా బాగుంది సార్. మీరు త్వరగా సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వలి సార్. మీరు అందరూ ఆల్రెడీ మా ముందున్నారు సక్సెస్ తీసుకొని. మీరే మాకు ఆదర్శం. మాజీ సార్ సురేష్ సార్ అందరికి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు మనకు ఆదర్శమే సార్. థ్యాంక్ యూ నాగర్వాలి సార్. థ్యాంక్ యూ వలి సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శశి మేడం. సార్ మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కదా సార్. సార్ 1-2 ప్లీజ్. శశి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శశి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, మాధవ్ సారు మొన్న కోటప్పకొండలో సార్ నాకు మైసూర్లో పరిచయం ట్రైన్ లో సార్. అయినా గుర్తు పెట్టుకొని మరి వాళ్ళ టీం మెంబర్స్ నాకు పరిచయం చేస్తున్నారు సార్. వెరీ గుడ్. అసలు నాకు ఆశ్చర్యం వేసింది సార్ ఏంటి నాకు పరిచయం చేస్తున్నారని. అదే మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ. ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఏం చేస్తున్నాడు, నాకెందుకు పరిచయం చేస్తున్నాడు అంటే మీరు చేయాల్సింది ఏంటి, మీ టీం మెంబర్స్ వేరే వాళ్ళకి పరిచయం చేయటం. ఇదే కీ. అవును సార్. నాకు సార్ మాధవ్ సార్ లో బాగా నచ్చింది సార్. నాకు పరిచయం చేశారని కాదు, చిన్న వ్యక్తి అయినా గానీ సార్ గౌరవం అనేది చాలా అదే బాగా తల్లి, ఇస్తారు మనం ఇవ్వాల్సింది టీమ్ లో. అదే మనం ఒక లీడర్ నుంచి, ఏ లీడర్ అయినా, క్రాస్ లైన్ అయినా, అప్ లైన్ అయినా, డౌన్ లైన్ అయినా, ఒక వ్యక్తి దగ్గర మంచి ఉంటే ఏం చేస్తే అతను సక్సెస్ అవుతున్నాడో చూసి అది మనం అప్లై చేయాలి. ఇప్పుడు మాధవ్ సార్ మమ్మల్ని గమనిస్తున్నాడు,
అదే కిందకి అప్లై చేస్తున్నాను, మీరు కూడా అదే చేయాలి. ఓకేనా? అవును సార్, ఎక్కడ చూస్తే పలకరిస్తారు సార్. శ్రీకాంత్ సారు, మాధవ్ సారు నాకు ఆ రోజు ట్రైన్ లోనే పరిచయం వాళ్ళు, కానీ వాళ్ళిద్దరు బాగా పలకరిస్తారు సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా చెప్పారు థ్యాంక్ సార్. నాకు అన్ని పాయింట్స్ నచ్చాయి సార్. మీ జర్నీ మొత్తం వామ్మో మేము చూడలేదు సార్ ఈ కష్టాలన్నీ. మా పేరెంట్స్ చూసుంటారు మీరు 20s కిడ్ ఖచ్చితంగా. కదా మేడం? అవును సార్, మా పేరెంట్స్ కూడా ఇంత కష్టపడి మమ్మల్ని పెంచారు సార్. మేము కూడా ఏదో సాధించి వాళ్ళకి కూడా మీకులాగే చూపించాలి సార్. తప్పకుండా తప్పకుండా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శశి సార్, మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ సో మచ్. థ్యాంక్ యూ. శంకర్ అన్న కొంచెం స్పీడ్ గా. ఎస్, శంకర్ అన్న ఉన్నారా? ఓకే, సో లాస్ట్ వన్ బాలకృష్ణ గారు, భోగ్యం బాలకృష్ణ సార్ లేరా? నెక్స్ట్ భారతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. గుడ్ మాధవ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సార్ మీరు వచ్చిన సెషన్ చాలా నచ్చింది సార్ నాకు. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నేను ఈ సిస్టమ్ లో ఉండడానికి 50% కారణం మీరే సార్, ఇండైరెక్ట్ గా. అవును. ఎలా అంటే అవును సార్, నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. అప్పుడు కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళొచ్చి మార్నింగ్ 4 కి ఇలా లేచి నేను తెల్లవారి ఒక 7 o'clock వరకు చదివేదాన్ని సార్. తర్వాత ఈ మీటింగ్ ఆలోచించి మార్నింగ్ జూమ్ కి యాడ్ అవ్వమనేవారు. నాకు టైం వేస్ట్ అవుతుంది, చదువుకోకుండా నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో అని చెప్పేసి కొంచెం ఇది అయ్యేదాన్ని అనమాట. ఆ తర్వాత ఒకసారి సురేష్ సారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. గవర్నమెంట్ టీచర్ అయ్యింది, మీరు కూడా జూమ్ లో వస్తున్నారు, టైం కేటాయిస్తున్నారు అని చెప్పేసి అది నేను ఫస్ట్ విన్నాను సార్. అంటే అప్పుడు అనుకున్నాను, అంటే గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారా, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కొంచెం నేను డైనమోలో ఉండేదాన్ని. తర్వాత మిమ్మల్ని చూడాలనుకున్నాను సార్. నేను మైసూర్ లో చూసాను మిమ్మల్ని, చాలా హ్యాపీ అనిపించింది సార్. తర్వాత మీరు చెప్పారు కదా సార్, నమ్మకం అనేది అప్పుడు అంటే 50% అప్పుడు నమ్మాను సార్ దీన్ని. అప్పటి వరకు నమ్మలేదు. నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో, మీకు వచ్చాయి కదా సార్ డౌట్లు, ఏంటంటారు అదే మనతో వర్క్ చేయించుకుంటున్నారేమో, వేస్ట్ గా మన టైం అంతా ఇచ్చేయాలేమో ఈ కంపెనీకి, దానివల్ల నేను చదువుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి నేను కొంచెం నెగిటివ్ థాట్స్ ఉండేవి. తర్వాత మిమ్మల్ని చూసాక మీ మాటలు సార్ ద్వారా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాక ఆ డౌట్లన్నీ పోయాయి. తర్వాత మిమ్మల్ని చూసాక మీతో మాట్లాడాను కదా సార్ మైసూర్ లో, బూట్ క్యాంప్ లో కూడా మాట్లాడాను. అవునవును, మీరు మంచి డాన్సర్ నాకు తెలుసుగా మేడం. అమ్మా మా హిందీ గురువు గారు కదా, మాకు హిందీ నేర్పిస్తారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలా సార్ నేను చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమ్మకం అనేది పెట్టుకున్నారు కదా సార్. నేను నమ్మకంతో ప్రజెంట్ అయితే 100% నమ్మకంతో ఉన్నాను సార్. నెగిటివ్ థాట్స్ ఏమీ లేవు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను అందులో వర్క్ చేయాలనుకుంటున్నాను సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. సో ఎక్కువ మంది ఇంకా అవకాశం చాలా మందికి రాలేదు, ఎందుకంటే ఈరోజు 7:20 అయింది. సార్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి సార్ ప్రతిరోజు మాధవ్ సార్ మీరు మ్యాక్సిమం జూమ్ మిస్ కావట్లేదు కదా? లేదు సార్, లేదు. ప్రతిరోజు కొంచెం లేచి జూమ్ అయిపోయాక రెడీ అయ్యి వెళ్ళిపోతారా? అంతే సార్. సూపర్ డెడికేషన్ సార్. మీరు మీ లైఫ్, మీ డెడికేషన్ చాలా మందికి ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిసెంబర్ గోల్ నిన్న చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి చెప్పరా పొద్దున్నే? మంట పెట్టించుకోవడమా? మరి నీకు గుర్తు చేయాలిగా. డిసెంబర్ కి 50,000 తీసుకోవాలి. రేపు జరగబోయే బూట్ క్యాంప్ కి 150 మంది టీమ్ తో రావాలని. వెరీ గుడ్. ఆ 2 కూడా ఎక్స్ట్రా కూడా చెప్పావు, చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ మాధవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అవకాశం రాని వాళ్ళు మంచి ప్రతి దాంట్లో మంచిని చూడాలి. మనం ఏది చూసేదే కనపడుద్ది. మనం ఏమి నేర్చుకున్నాం ఈరోజు?
రైట్? ఏమి నేర్చుకున్నాం, దాన్ని ఏం అప్లై చేయాలి కిందకి వెళ్ళి, వాటి మీద దృష్టి పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్స్, కమింగ్ టు మీటింగ్స్, ఈరోజు ఒంగోలులో మనకి ఒంగోలు డిఎల్సిపి 8వ వార్షికోత్సవం, అంటే డిఎల్సిపి పెట్టి 8 years పైన అయింది. సో ఈ రోజు మన కంపెనీ వాళ్ళు ఒంగోలు వస్తున్నారు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే సార్ మీటింగ్ కొంచెం అటెండ్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఒంగోలు తర్వాత సాయంత్రం కావలి, ఈరోజు కావాలి సార్, ఈరోజు కావలి సాయంత్రం ఫస్ట్ టైం కావలిస్తున్నాను మీటింగ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పంపించండి కావలికి. సో పోస్ట్ రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ 19వ తేదీ పొదిలి, 19 పొదిలి సాయంత్రం సండే వచ్చింది. ఖచ్చితంగా పొదిలి హై వైబ్రేషన్ ప్లేస్, హై ఎనర్జెటిక్ ప్లేస్ అది. సో ఎవరన్నా టీములు ఉంటే మీరు ముందుగా వెళ్ళి అక్కడ తీసుకొని కూర్చోబెట్టండి. ఓకేనా? సో 20 మన ప్రసాద్ సార్ కార్ ఓపెనింగ్, గ్రేట్ లీడర్ మన కొండేపి టీంలో సెకండ్ కార్ ఓపెనింగ్. దయచేసి అందరూ వచ్చి మన ప్రసాద్ సార్ని ఆశీర్వదించాలి. ఒకరు గెలిస్తే మనకు అదే పెద్ద గుర్తింపు. అదే రోజున గురువు గారు పామూరు, సో కనిగిరి ఇలాంటి ఏరియాల్లో కూడా డేట్లు ఇచ్చినాడు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. సో అందరూ దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఎవరికి దగ్గరలో ఉన్న మీటింగ్స్ ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడే డేట్లు అనౌన్స్ చేస్తున్నాము. 22nd కూడా ఇప్పుడు పోస్టర్స్ వస్తాయి, మొత్తం ఒకసారి చూస్తా ఉండండి. 22nd నుంచి మళ్ళీ పదయాత్ర మొదలవుతుంది. ఆ డేట్లు, పోస్టర్స్ అన్ని కూడా మేము గ్రూప్ లో వదులుతాం. ఓకేనా? సీక్రెట్ ఒకటి ఇందాక మాధవ్ సార్ చెప్పాడు కదా, మీటింగ్స్ ని ఉపయోగించుకుంటామే ఇందులో సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మళ్ళీ మీటింగ్స్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ దినేష్ సార్, సురేష్ సార్, దినేష్ సార్, క్లోజ్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. క్లోజ్ చేస్తున్నా.